ప్రీణాతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మగే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీరామచంద్రః ఆశ్రిత పారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖంభోరుహచంచరీకః నిరంతరం మంగళమతనోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే.
జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ 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 జయ దుర్గే జయ దుర్గే జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ హర. దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో వేంచేసి ఉన్న భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ తదితర సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమద్ దేవి భాగవత గాథ శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ సరస్వతీ స్వరూపమైనటువంటి సభకు నమస్కరిస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈరోజు ఉదయం మన ప్రవచన ప్రయాణంలో ఎక్కడి దాకా వచ్చారు అంటే అమ్మవారి మణిపురానికి చేరుకున్నారు. సాలోక్యము అని చెప్పాం. ఆ లోకంలో ప్రవేశించారు, అమ్మవారిని చూచారు, ఎలా ఉన్నదో చెప్పారండి. అనంగ కుసుమాద్యభిర్దేవీభి పరివేష్టిత దేవీ షట్కోణ మధ్యస్థ యంత్ర రాజోపరిస్థిత. ఎంతమంది యోగిని గణములు సేవ చేస్తున్నారు అంటే చతుషష్ఠి యోగిని గణములు అని చెప్పారండి. అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తారు అంటే అమ్మవారికి కాటుక దిద్దేవారు ఒకరు, కస్తూరి తిలకాన్ని రచింపజేసేవారు ఒకరు, జడ వేసేవారు ఒకరు, పూలు తురిమేవారు ఒకరు, దర్పణాన్ని చూపించేవారు ఒకరు, ఇలా అనేకములుగా సేవ చేస్తూ ఉంటారటండి. అంతేకాదు మనం లలితా సహస్రనామంలో చెప్పుకుంటూ ఉంటాం, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని చెబుతున్నాం ఆ అమ్మవారిని. అటువైపు ఇటువైపు కూడా ఎవరు ఉంటారు అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఉంటారు. ఎవరయ్యా వీళ్ళు అంటే కేవలం సేవకులా అండి. తానే వారు, వారే తాను. అనేక రూపములలో అమ్మవారే అక్కడ ఉన్నది. ఈ 64 యోగిని గణములు కూడా ఎవరు అంటే అమ్మవారే. అంతేకాదండి, ఇంకా లోతుకు గనక వెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరెవరు కూర్చుని ఉన్నారో, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో అవన్నీ కూడా వారందరూ కూడా ఎవరి స్వరూపము అంటే సాక్షాత్తు జగదంబ స్వరూపమే. ఇదిగో ఎవరి పేరు ఏదైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు వారు ఎవరు అంటే జగదంబ స్వరూపమే. ఆ అమ్మవారి యొక్క స్వరూపమే వారు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. స్త్రీలైతే అమ్మవారి స్వరూపం, పురుషులైతే అయ్యవారి స్వరూపం అని మనం అనుకుంటాం. కానీ వాస్తవ తత్వ విశేషం ఏమని చెబుతున్నది అంటే స్త్రీ పురుష భేదము అనబడేటువంటిది అమ్మవారి వద్ద లేదు. ఆ పురుషుడు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే.
ఆ స్త్రీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. కానిది అంటూ ఏది లేదు, అంతా తానే అయి ఉన్నది. కేయం కాంతాచ కిన్నామన జానేమో అత్ర సంస్థిత. ఇదిగో ఇది అమ్మవారు, ఇది అమ్మవారు కాదు అని చెప్పేటువంటి విషయానికి ఏది అక్కడ అవకాశం లేదు. అంతా జగన్మయం, ఆ జగన్మాతతోనే ఉన్నదండి. ఇది సంశయమాపన్నాస్తత్ర నారద సంస్థితా తదాసౌ భగవన్ విష్ణుర్దృష్ట్వా తాం చారుహాసినిం. అక్కడ దాకా వెళ్ళారా, ఆ అమ్మవారిని చూచారండి. ఏమి సౌందర్యంగా ఉన్నదో ఇప్పటిదాకా వర్ణించుకున్నారు కదా. ఆ వర్ణించుకున్నటువంటి వాళ్ళు ఆ అమ్మవారిని దర్శించేటప్పుడు ఎలా దర్శిస్తున్నారు? మామూలుగా ఎవరినైనా మనం చూడాలి అంటే నఖశిఖ పర్యంతం అని చెబుతాం. జాగ్రత్తగా వింటున్నారు కదండి. ఏమని చెబుతాం? నఖశిఖ పర్యంతం పరీక్ష చేస్తున్నాడయ్యా అని అంటాం. కానీ అదే భగవంతుణ్ణి దర్శించేటప్పుడు శిఖ నఖ పర్యంతం చేయాలటండి. కాలి గోరు దగ్గర నుంచి తల దాకా చూడడం కాదట. శిరస్సు నుంచి ఎక్కడికి చూడాలి? కాళ్ళ వరకు, పాదాల వరకు. ముందు శిరస్సు దగ్గర ప్రారంభించాలట మన దృష్టి. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి అంటే పాదముల వద్దకు వచ్చి నిలబడాలి. ఆ పాదములనే నిరంతరం దర్శిస్తూ ఉండాలి. ముందు దర్శించడం కోసం శిరస్సు చూడాలి. అందుకనే లలితా సహస్రనామంలో వర్ణించేటప్పుడు కూడా ఎక్కడ ప్రారంభించారు? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కణత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మీ పరివాహ చలన్ మేనాభలోచన. ఏమండి, ఎక్కడి నుంచి వర్ణిస్తూ వచ్చాడు? శిరస్సు నుంచి వర్ణిస్తూ వచ్చాడు. కనుక మనం దర్శించేటప్పుడు కూడా భగవతిని ఎలా దర్శించాలి అంటే శిఖ నఖ పర్యంతము. అలా వాళ్ళు ముగ్గురు కూడా అమ్మవారిని ఆ శిరస్సు దగ్గర నుంచి చూస్తూ వచ్చారండి. నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లిప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీన్యకారిరతనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిష కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఏమి దివ్యంగా ప్రకాశిస్తోందటండి. ఎందుకు ప్రకాశిస్తోంది? ఆ మెడ భాగము అంటే, ఆ కంఠ భాగము అంటే పరమేశ్వరుని చేత కట్టబడినటువంటి సూత్రధారణ చేసి ఉన్నది కనుక ఆ గళసీమ అంత అలంకారంగా ఉన్నదటండి. అనేక రకాలైన ఆభరణాలు వేయవచ్చు, అనేక రకాలైన స్వాతిహారాలు, మఖహారాలు, యోగహారాలు, ఎన్నో పేర్లు ఉన్నాయి కదండి. వాటి పేర్లన్నీ నాకు తెలియదు. ఎందుకంటే మీతో చెప్పిన తర్వాత నిన్న ఇంటికి వెళ్ళంగానే నా ఇంటి ఇల్లాలు అడిగింది. నన్ను చూసి అందరూ అడుగుతున్నారు, నీకెన్ని నగలు చేయించాడు ఈయన? 44 అని చెబుతున్నాడు కదా అన్నాడని. అర్థమైందా అండి? 44 ఉండాలి అని శాస్త్రం చెబుతోంది. నాకు ఆ స్థితి వాడిస్తే నేనేం చేయించుకోను, ఆవిడకే చేయిస్తాను. ఎవరివ్వాలి నాకు 44 చేయించే స్థితిని? అమ్మవారే ఇవ్వాలి. ఆ తల్లి ఇస్తే చేయిస్తామండి. మనం ఏం దాచుకోం. ఇవ్వవలసింది కూడా ఎవరు అంటే ఆవిడే. నేనేమి ప్రత్యేకించి ఏమమ్మా ఇది శాస్త్రం చెబుతోంది కదా నువ్వు నాకు ఆ స్థితి కల్పించమని నేను అడగను. ఆవిడంతటా ఆవిడ ఇచ్చిందా చేయిస్తాం. బెట్టు చేయాలి కదా మనం కూడా. జయ జగదంబ విశ్వపాలిని మాతకు జై. కనుక దివ్యాత్మ స్వరూపులారా, సంవృత నా అప్సరా నాపి గంధర్వీనేయం దేవంగనాకిల. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే అప్సరసల కన్నా అందంగా ఉన్నారు. 64 మంది యోగిని గణం అక్కడ సేవ చేసేటువంటి వాళ్ళు. అసలు
సౌందర్యం అంతా అమ్మవారి దగ్గరే ఉన్నది. ఆ సౌందర్యపు వీచికలే ఈ యోగిని గణము వద్ద కూడా. ఈ యోగిని గణము యొక్క కర్తవ్యం ఏమయ్యా అంటే కేవలం సేవ చేయటమే అమ్మవారికి. ఎప్పుడు ఏ సేవ లభిస్తే ఆ సేవ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, అమ్మవారు ఎప్పుడు పిలుస్తుందా అని. అంతేకాదటండి, ఆ లీలా వైభవం ఎంత గొప్పదిగా ఉంటుంది అంటే భాస్కరాచార్యుల వారు వర్ణించారండి. ఒక చిన్న వర్ణన ఎంత బాగున్నదో. సరస్వతీదేవి వీణ వాయిస్తోందటండి. వీణ వాయిస్తూ ఉంటే ఒక్కసారి ఆ తీగ ఒక్కసారి ప్రక్కకు తొలగిందట. ఆ వీణకు ఎన్ని తీగలు ఉంటాయి అంటే 7 తీగలు ఉంటాయి. అమ్మవారు వాయించేటువంటి వీణకు 7 తీగలు ఉంటాయి. మామూలుగా మనం వాయించేటువంటి వీణలకు 5 తీగలే ఉంటాయి. కానీ అమ్మవారు వాయించేటువంటి ఆ వీణకు ఎన్ని తీగలు ఉంటాయట? 7 తీగలు ఉంటాయట. ఈ 7 ఒకదానికి సంకేతం. తర్వాత చెప్పుకుంది ఆ విషయం, ఆ వర్ణన వచ్చినప్పుడు. ఆ 7 తీగలలో ఒక తీగ ఉన్న ప్రదేశాన్ని తప్పింది, స్థానం తప్పింది. దాన్ని సరి చేసుకోవడం కోసం సరస్వతీదేవి ఆగిందట. ఆగితే అమ్మవారు అన్నదిట నెమ్మదిగా, ఆగేవేం వాయించు అన్నదిటండి. అమ్మా ఏం వాయిస్తాను? ఆగావు ఎందుకు, వాయించు అనేటువంటి నీ యొక్క శబ్దమే నా వీణా వాదన కన్నా ఎంతో రమ్యంగా ఉన్నది అని చెప్పిందటండి సరస్వతీదేవి. ఆ అమ్మవారి మాట, ఆ పలుకు అంత తీయనైనటువంటి మాట అమ్మవారి మాట. కనుకనే అక్కడ అసలు ఆ వ్యతిరేకమైనటువంటి భావంతో ఉండేటువంటి విషయాలు ఏవి అమ్మవారి వద్ద ఉండేటువంటి అవకాశమే లేవు. అన్నీ సగుణమైనవే ఉంటాయి. అంతే తప్ప ఇంకో వేరే గుణంతో ఉండేటువంటి అవకాశమే ఉండదు అమ్మవారి దగ్గర. సర్వ సంలక్షణ యోగయుక్త ప్రపూత అని వర్ణించారు శంకర భగవత్పాదుల వారు ఆ తల్లిని వర్ణించేటప్పుడు. కనుక సర్వ సంలక్షణ సంపూత అన్నారండి. అంతకన్నా దివ్యమైన పదం ఏముంటుంది? పైగా ఆ తల్లి ఎటువంటిది? మహావిద్య, మహామాయ, పూర్ణ ప్రకృతిరవ్యయ. ప్రకృతి అని అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం. ఈ ప్రకృతి అంటే అమ్మవారు చేసిన దాన్నే ప్రకృతి అంటామండి. కృతి అంటే చేయబడినది అని అర్థం. మామూలుగా మనం ఏమంటామంటే ప్రకృతి అంటే ఈ చెట్లు, చేమలు, కొండలు, పుట్టలు, పొదలు, సెలయేళ్ళు, ఈ నదులు, సముద్రము, సరస్సులు, ఇవన్నీ ప్రకృతేనయ్యా, మనం కూడా ప్రకృతిలో భాగమే, ఇట్లా మనం చెప్పుకుంటాం. కానీ ప్రకృతి అంటే అది కాదండి అర్థం. కృతి అంటే చేయబడినది. కృయీకరణే అనే ధాతువు నుంచి వచ్చింది. చేయబడినది. ఎలా చేయబడినది? ప్రకృతి, ప్రకృష్టముగా చేయబడినది. ప్రకృష్టముగా చేయబడినది. ఈ మానవుని యొక్క మేధస్సు ఎంత గొప్పదండి! మానవుని యొక్క అడుగు ఎంత గొప్పది! మానవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది! ఎన్నెన్ని విషయాలను తెలుసుకున్నాడు ఈ మానవుడు. ఏ విధంగా బ్రతకడానికి సిద్ధపడుతున్నాడు. ఒకప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి మానవుని స్థితి నుంచి ఇప్పుడు ఉన్న మానవుని స్థితికి మనం ఆలోచించినట్లయితే ఈ పరివర్తన కానీ, ఈ పరిణామము కానీ, ఈ ఉద్ధతి కానీ, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతున్నాయి అంటే కేవలం ఆ తల్లి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత కలుగుతున్నాయి. మనం ప్రశ్న వేసుకోవాల్సింది ఏమంటే, చాలామంది అంటూ ఉంటారు ఏమని? శాస్త్రవేత్తలు ఉన్నారయ్యా, అనేకమైనటువంటివి కనుక్కున్నారు, వాళ్ళ మూలంగానే మనం తెలుసుకున్నాం. సంతోషం. అందులో ఏమాత్రం వాళ్ళు కూడా దైవాంశ సంభూతులే శాస్త్రవేత్తలు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అనే విషయాన్ని న్యూటన్ అనేటువంటి ఓ శాస్త్రవేత్త చెప్పాడు. మనకెవ్వరికీ తెలీదు. ఓ పండు కోసేటప్పటికి అది కింద పడింది. ఆ కింద పడింది కనుక భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని కనుక్కున్నాడు. మనకందరికీ చెప్పాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదయ్యా, అందువల్ల అది కింద పడింది. అంతకుముందు మనకు తెలీదు ఆ విషయం, ఆయన చెప్పాడు. సంతోషం. కానీ నేను అడిగే ప్రశ్న ఒక్కటి ఉన్నదండి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది కనుక ఆ పండు కింద పడింది అనే శాస్త్రవేత్త చెప్పాడు. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏమి అంటే, ఆ భూమికి ఆకర్షణ శక్తిని ఇచ్చినది ఎవ్వరు అని ఆలోచించాలండి. ఆ ఆకర్షణ శక్తి ఉన్నది అని నువ్వు కనుక్కున్నావు. అక్కడ ఉన్నదిగా ఏ విధంగా ఉన్నది, అక్కడ ఎవరు ఏర్పాటు చేశారు ఆకర్షణ శక్తిని
అంటే సాక్షాత్తు జగన్మాత. ఆ జగన్మాత ఆ ఆకర్షణ శక్తి యొక్క స్వరూపం కూడా ఎవరు అంటే అమ్మవారే. అందులో అమ్మవారు కానిదంటూ ఏది ఉండదు. అందుకనే ఆ తల్లిని ఏమన్నామంటే మహావిద్య అన్న తరువాత మహామాయ అని కూడా చెప్పామండి. ఆ ఉన్నది లేనట్టుగా కనబడుతుంది, లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది ప్రపంచంలో అంతా. మనకందరికీ తెలుసండి. ఆ భారతంలో యక్షుడు ఆ ధర్మరాజును అడుగుతాడు, అత్యంత విచిత్రమైనటువంటి విషయం ఏమిటో చెప్పవయ్యా అని అడుగుతాడు. ఆ యక్షుడు ధర్మరాజుని తడుముకోకుండా చెప్పాడు ధర్మరాజు కనుక ఏమని చెప్పాడు, కళ్ళ ముందు అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు సప్తకట్ల సవారీ మీద. కళ్ళ ముందే అనేక మంది జన్మిస్తూ ఉంటారయ్యా, తల్లి గర్భం నుంచి భూమి మీద పడతారు. వెళ్ళిపోవటం రావటం ఈ రెండు సహజమే అన్న సంగతి తెలిసినా ప్రతి మానవుడు నేను మాత్రం శాశ్వతం అని అనుకుంటాడయ్యా. అందుకే ఇన్ని దుష్కర్మలు చేస్తున్నాడు మానవుడు అని చెప్పాడండి ఆ ధర్మరాజు. అందరం చేస్తున్నామా లేదా అండి? మనం అందరం వెళ్ళిపోవడం అనేటువంటిది గ్యారంటీ, అందులో ఏమాత్రం సందేహం లేదు. మనకందరికీ ఆ విషయం తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఇప్పుడు కాదులే ఓ సంవత్సరం తర్వాత చూద్దాం దాని సంగతి అని చెబుతూ ఉంటాం. సంవత్సరం దాకా మనం ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉన్నదా? ఏం లేదండి. ఆ పైగా మనం ఏమన్నా చూసుకోవడానికి అవకాశం ఉన్నదా? ఓ మందుల స్ట్రిప్ ఉన్నదనుకోండి, అట్ట ముక్క, దాని నిండా గోళీలు ఉన్నాయి, టాబ్లెట్లు ఉన్నాయి, దాని వెనుక రాసి ఉంటుంది ఎక్స్పైరీ, ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యేది. అది చూసుకుని ఎక్స్పైర్ అయిపోతే ఇక దాన్ని మనం వాడకుండా ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండెకు కూడా భగవంతుడు ఎక్స్పైరీ డేట్ ముందే రాసేశాడు. కానీ మనం చూసుకోగలమా చెప్పండి? చూసుకునే అవకాశం ఉందా? తెలుస్తుందా మనకు? ఆ మెడికల్ షాపు వాడు ఎక్స్పైరీ అయిన మందులు కూడా అమ్ముకోవచ్చేమో, కానీ ఇది ఎక్స్పైరీ అయిన తర్వాత ఆగే అవకాశం లేదు. మా అమ్మగారు చెబుతూ ఉండేవారు, యమధర్మరాజు వచ్చిన తర్వాత ఎగిరి గంతేసి నేను ఇప్పుడు రాను అంటే ఊరుకోడరా, తీసుకుపోతాడు అని. అప్పుడు అర్థమయ్యేది కాదండి, చదువుకున్న తర్వాత తెలిసిందండి. వాళ్ళ మాటల్లో ఉండేటువంటి రమ్యత్వం, సత్యం, కేవలం అనుభవం చేత చెప్పిన సత్యం. అది చాలా విచిత్రం. మానవుడు ఆ విధంగా అనుకుంటాడు, అనుకుని తాను శాశ్వతం అనుకుని ఎన్ని చెయ్యకూడని కర్మలు చేస్తున్నాడు. తాను అశాశ్వతమే కనుకనే ఇదే మాయ. ఆ మాయ యొక్క స్వరూపమే ఆ తల్లి మహామాయ. అంతేనా? పూర్ణ, పరిపూర్ణమైనటువంటి తత్వం కూడా అమ్మవారేనండి. ఆ అమ్మవారి యొక్క తత్వంలో చిన్న లేశ మాత్రం, ఒక బిందు మాత్రమైనా తేడా ఉండదండి. పరిపూర్ణత్వం ఉంటుంది. మనలో పరిపూర్ణత్వం ఉండదు. పాండిత్యం ఎంతవరకు చెప్పగలుగుతాం? ఈ పాండిత్యానికి కూడా అవధులు ఉన్నాయండి. ఆ అవధులు దాటితే ఏమవుతుంది? కానీ అక్కడ అవధులు దాటడం లేదు. అవధుల యొక్క రూపము కూడా అమ్మవారే అయి ఉన్నది. ఆ అమ్మవారు కానిది అంటూ ఏది లేదు గనుక పరిపూర్ణమైనటువంటి దివ్యమైన తత్వం ఏదయ్యా అంటే అమ్మవారే. అంతేనా? ప్రకృతి, ప్రకృతి అంటే గొప్పగా చేయబడినది. ప్రకృష్టం కృతయేవ ప్రకృతి, గొప్పగా చేయబడింది. లోకంలో ఉండే సృష్టి అంతా గొప్పదేనండి. ఇంత చిన్న విత్తనంలో ఎంత పెద్ద మర్రి చెట్టు దాగి ఉన్నది. జానెడుగా పుట్టిన పిల్లవాడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏనుగంత అవుతున్నాడే, ఎలా అవుతున్నాడు? ఏ కారణం చేత? ఆ సృష్టి యొక్క విచిత్రం ఎంత గొప్పదండి. ఆ పుట్టినటువంటి వాడు 6-7 ఏళ్ల వరకు తల్లి మీద తండ్రి మీద ఆధారపడితే, ఆ తరువాత తల్లిని వదిలేసేసి 20 ఏళ్ల వరకు తండ్రి మీద ఆధారపడతాడు. ఆ 20 ఏళ్ళు దాటి వాడికి ఏదైనా ఉద్యోగం వస్తే నాకన్నా గొప్పవాడు లేడు అనేటువంటి పరిస్థితికి వస్తాడు. అతడే 80 ఏళ్ళు దాటితే నన్ను ఎవరైనా పలకరించే వాళ్ళు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటాడు.
90 ఏళ్ళు దాటితే భగవంతుడు నన్ను మరిచిపోయాడు, నన్ను పంపించాను అన్న సంగతి వదిలేశాడు అని బాధపడుతూ ఉంటాడు. ఒకే ఒక్క వ్యక్తికి పుట్టిన నాటి నుండి కన్ను మూసేంత వరకు ఎన్ని రకములైనటువంటి వ్యవస్థలు చోటు చేసుకున్నాయి అనేది మనమే చూస్తున్నామండి. కనుక ఇంతకన్నా విచిత్రమైనటువంటిది ఏదైనా ఉంటుందా లోకంలో? కనుకనే ప్రకృతి అన్నారు అమ్మవారిని. ఆ ప్రకృతి రూపము కూడా అమ్మవారే. అవ్యయము, రంగు, రుచి, వాసన ఏమీ లేనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అవ్యయము అని అంటాం. లింగ విభక్తి వచన శూన్యం ఏతత్ అవ్యయ ఇది ఉచ్యతే. మనకు తెలుగులో చెప్పారండి అవ్యయము అంటే ఏమిటి అని చెప్పారు కదండి. కర్త, కర్మ, క్రియ ఇవన్నీ ఉన్నాయి, వీటితో పాటు అవ్యయం కూడా ఉందయ్యా. ఈ అవ్యయం ఏమిటి? లింగ విభక్తి వచన శూన్యము. దానికి లింగం లేదు, ఏ విభక్తులు లేవు, ఏ వచనం లేదు, ఏమీ లేదు. శూన్యమైనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అవ్యయము. అమ్మవారు కూడా అవ్యయమేనండి. పూర్ణమద పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఉపనిషత్ శాస్త్రం చెబుతున్నదండి. పూర్ణము అంటే ఎవరు అంటే అమ్మవారే. సున్నాలోంచి సున్నా తీసేస్తే ఏమొస్తుందండి? సున్నానే వస్తుందండి, ఇంకోటి ఏది రాదు. సున్నాలోంచి సున్నా తీసేస్తే సున్నానే వస్తుంది. ఆ పూర్ణత్వమే అమ్మవారు అని చెబుతున్నారండి. అవ్యయ, దుర్జ్ఞేయ, అల్పధియాన్ దేవి, యోగగమ్యా దురాశయ. ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ నిలబడినటువంటి త్రిమూర్తులు అనుకుంటున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుకుంటున్నారండి. దుర్జ్ఞేయ, ఆమెను గురించి తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. ఆ తల్లి యొక్క పరిపూర్ణత్వం ఎవరికి అందుతుందండి? ఎవ్వరూ తెలుసుకోలేరు. అంతేనా? అల్పధియాన్ దేవి యోగగమ్యా దురాశయ. ఆ అల్పబుద్ధులైనటువంటి సామాన్యమైన వాళ్ళం మనం తెలుసుకోగలుగుతామా? మనకేమర్థమవుతుంది అని అనుకుంటున్నారు. ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా. వాళ్ళే మనకేమర్థమవుతుంది, తెలుసుకోలేము అని అనుకున్నప్పుడు మనకేమర్థమవుతుందండి? ఎంతవరకు అర్థమవుతుంది? కేవలం తపోశక్తి చేత ఆ వ్యాస భగవానుడు అందించినటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని చదువుకుని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించిన వ్యాఖ్యానాన్ని అనుసరించి 4 మంచి మాటలు చెప్పుకోవడానికి కూర్చున్నాం, చెప్పుకుంటున్నాం, వింటున్నాం. ఈ కొద్ది దానికే ఆనందపడుతున్నాం. అసలైనటువంటి దుర్జ్ఞేయమైనటువంటి ఆ స్థితిని తెలుసుకోగలిగితే, అక్కడికి చేరుకోగలిగితే మనం పొందేటువంటి ఆనందానికి అవధులు ఉంటాయా? ఒక్కసారి ఊహించినట్లయితే ఆ దివ్యత్వం మనకు బోధపడుతుంది అన్నారు. అటువంటిది ఇచ్ఛ పరాత్మన కామం నిత్యానిత్యస్వరూపిణి. ఆ తల్లి నిత్యస్వరూపిణి, అనిత్యస్వరూపిణి, విద్యాస్వరూపిణి, అవిద్యాస్వరూపిణి. ఏమండి? దుర్జ్ఞేయ, సుజ్ఞేయ, అన్ని రకాలైనటువంటి వ్యతిరేక భావము అమ్మవారే, లేదు సద్భావము అమ్మవారే. ఈ రెండింటినీ ఆ తల్లియే పొంది ఉన్నది. దురారాధ్య అల్పభాగ్యైశ్చ దేవీ విశ్వేశ్వరీ శివ. అతడు శివ అయితే ఆమె శివ అన్నదండి. ఇకారాంతం కానీ ఆకారాంతం కానీ స్త్రీలింగమై ఉంటుందండి. అర్థమైందండి? రమా అని దీర్ఘం తీస్తే స్త్రీలింగం, రమ అంటే పుంలింగమే అవుతుందండి. మనం పిలిచేటప్పుడు రమ అని పేరు పెడతాం, కానీ ఆ పిల్లని పిలిచేటప్పుడు ఏమంటాం? రమ అని పిలుస్తాం. అది పుంలింగమే కానీ స్త్రీలింగం కాదు, సాధు శబ్దం కాదు, అసాధు శబ్దం అవుతుందండి. రమయతి అంటే అది తత్వం అవుతుంది, రమ అంటే మాత్రం పుంలింగమే అవుతుంది. ఆ కారణం చేత ఆ తల్లి యొక్క తత్వం అంత తేలికగా అంటుబట్టేది కాదు. దురారాధ్య అల్పభాగ్యశ్చ దేవి విశ్వేశ్వరి శివ అన్నారు. అంతేకాదు వేదగర్భ, అసలు సర్వము వేదము యొక్క మూల స్థానము ఎవరు అంటే అమ్మవారే. ఏమంటే విశాలాక్షి. లోకంలో ఎవరెవరు ఉన్నారో, ఇప్పుడు ఆ కాశీనగరంలో విశాలాక్షి అమ్మవారు ఉన్నది కదండి, శక్తిపీఠం అని చెబుతున్నాం కదా మనం. అన్నపూర్ణ శక్తిపీఠమా లేదు విశాలాక్షి శక్తిపీఠమా? ఎవరిని శక్తి అనాలి?
ఒకవేళ అన్నపూర్ణను శక్తి అంటే విశాలాక్షమ్మ కోపం వస్తుందేమో, లేదు విశాలాక్షమ్మే శక్తిపీఠం అయ్యా అంటే అన్నపూర్ణకు కోపం వస్తుందేమో. ఏమిటయ్యా విశేషం అంటే పెద్దలు దాన్ని వర్ణించి చెప్పారండి. భాస్కరాచార్యుల వారు వర్ణించి చెప్పారు. ఏమని చెప్పారంటే ఆవిడ విశాలాక్షి, ఆవిడ శక్తిపీఠమే. ఎందువల్ల ఆవిడికి ఆ పేరు వచ్చింది? ఆ కాశీనగరంలో ఎవ్వరెవ్వరు చిన్న దోమ దగ్గర నుంచి ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అని చెప్పారండి. గడ్డి పరక వరకు కూడా ఎవరు కాశీనగరంలో అడుగుపెట్టినా వాళ్ళందరినీ దర్శిస్తుందటండి ఆవిడ. అంతమంది మూర్తులు ఆ కన్నులలో ప్రవేశిస్తాయి కనుక అంత విశాలమైన నేత్రములు కలిగినది కనుక విశాలాక్షి అని పేరు. ఎవరు వచ్చినా నేను వచ్చినట్టుగా అమ్మవారికి తెలుసో లేదో అని అనుకునేటువంటి అవకాశం లేదు. అంత విశాలమైన కన్నులు కలిగినాయి. మరి ఇంతమంది వచ్చారు కదా, ఆవిడ ఎవరికి చెబుతుంది? అన్నపూర్ణకు చెబుతుంది. ఇదిగో ఇంతమంది రైలు దిగారు, ఇంతమంది విమానం దిగారు, ఇంతమంది కార్లు వేసుకుని వచ్చారమ్మా అని అన్నపూర్ణమ్మకు చెబుతుంది. ఆవిడ ఏం చేస్తుంది? ఆ వచ్చిన వాళ్ళందరికీ కడుపు నింపడానికి ఇంత అన్నం పెడుతుందండి. ఆ నగరంలో ప్రవేశించిన వాళ్లకు అన్నం లేదు అనేటువంటి స్థితి ఉండదండి. ఎవరా పని చేస్తున్నారు అంటే సాక్షాత్తు అన్నపూర్ణ. వ్యాస నిష్కాస్యం అని వ్యాసుడే చెప్పాడు. కాశీఖండంలో ఉంటుందండి. కాశీఖండం అనే గ్రంథంలో పరమేశ్వరుడు నీవు నా నగరంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో అంటే అమ్మవారే వణికిపోతూ నడుము వంగిపోయి ముగ్గుబుట్ట వంటి తల, ముడుతలు తేరిన దేహం, ఆమె కన్నా శవన్నయం ఆ స్థితిలో ఉన్నదటండి ఆవిడ. ఆ ఉన్నావిడ ఆ వ్యాసుని వద్దకు వెళ్ళిన ఆయన, మా ఆయనకు నియమం ఉన్నది, ప్రక్కన ఏ బ్రాహ్మణుడు లేకుండా భోజనం చెయ్యడు, ఆయన భోజనం చేస్తే కానీ నేను భోజనం చేయటానికి లేదయ్యా, కనుక నువ్వు మా ఆయన పక్కన కూర్చుని భోజనం చేయడానికి రావయ్యా అని ఆ తల్లి వెళ్ళి అడిగితే, నీవు ఇంత ముసల్దానివి నువ్వేం చేసి పెడతావు నాకు, నేను ఒక్కడిని కాదు 100 మంది శిష్యులు ఉన్నారు అని వ్యాసుడు చెబితే, 100 మంది కాదయ్యా 1000 మంది శిష్యులున్నా చేసి పెడతా, ఎందుకంటే మా ఆయన తినాలి కదా, అందుకోసమని చేసి పెడతా. నేను ముసల్దాన్ని అయినా పర్వాలేదు, నేను చేసి పెడతా, కష్టపడతా కదా, నువ్వు రావయ్యా అంటే వ్యాస భగవానుడు అంతమంది శిష్యులను వెంట పెట్టుకుని వెడితే పెళ్లివారికి వడ్డన చేసినట్టుగా క్రింద ముగ్గులు వేసి, ముగ్గులపైన విస్తళ్ళు వేసి, యంత్రరచన చేయించి పీటలు వేసి ఇంతమందికి వడ్డన చేసి వారి కడుపు నింపి అక్కడ నిలబడితే ప్రక్కన కూర్చున్నట్ట ముసలాయన చిరునవ్వు నవ్వుతూ, ప్రాణాహుతులు తీసుకోవయ్యా, వచ్చి పిలిచింది కదా మా ఆవిడ ముసల్ది, తిందువుగానివి తీసుకో అని అన్నాడటండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కాస్త గమనించాడు వ్యాసుడు. అలా ప్రక్కకు తిప్పేటప్పటికీ ఎట్లా ఉన్నాడండి, శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అలా కూర్చుని ఉన్నాడు మహానుభావుడు. కళ్ళ వెంట నీళ్లు బటబట బటబట కారినాయి వ్యాస భగవానునకు. ఎలా చెప్పాడండి ఆ కాశీఖండంలో. ఆ అమ్మవారి దయ ఎంత గొప్పది. ఎందుకని అన్నపూర్ణ అంటే ప్లేట్ మీల్స్ పెట్టేది కాదండి ఆవిడ, పూర్ణమైన అన్నమును పెట్టేటువంటి తల్లి మనకు. కనుకనే అన్నపూర్ణ ఫుల్ మీల్సే పెడుతుంది మనకందరికీ. ఒక్కసారి ఆమెను తలుచుకుంటే చాలు, ఆ పని మనం చేయగలిగితే మనకు అన్నం పెట్టే బాధ్యత ఆ తల్లి తీసుకుంటుంది. అమ్మ కాకపోతే ఎవరు పెడతారంటే. అందుకని ఎంతమంది వస్తే అంతమందికి కడుపు నింపేటువంటి ఆ దివ్యత్వము కలిగినటువంటి శక్తి ఎవరు అంటే అన్నపూర్ణ. ఎవరు వచ్చారో వాళ్ళనందరినీ గమనించి వాళ్ళను జాగ్రత్తగా చూచేటువంటి
దృశ్యశక్తి ఏది అంటే విశాలాక్షి. ఈ రెండు శక్తులు అక్కడ కలిగి ఉన్నాడు గనుక వాడు మహాదేవుడు అని పిలువబడుతున్నాడు ఆ నగరంలో. ఆ నగరం పేరే కాశీ. కాశము అంటే వెలుగు అని అర్థం అండి. దాని నుంచే ప్రకాశము అనే పదం పుట్టింది. ఆ ప్రకాశం, ఆ నగరం అంత దివ్యమైనటువంటిది కనుక వేద గర్భా విశాలాక్షి సర్వేషాం ఆదిరీశ్వరి, అన్నిటికీ మూలమైనటువంటిదయ్యా ఈ తల్లి. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్యచ. ఎంత దివ్యమైనటువంటి శక్తి అయ్యా ఈ తల్లిది. వాళ్ళు ఆ ముగ్గురు అనుకుంటున్నారండి, అలా చూచి అనుకుని ఏతా సంహృత్య మొత్తం ఈ ఉన్నటువంటి సృష్టిని అంతటినీ కూడా వినాశనం చేయగలిగిన శక్తి కలిగినది, మరుక్షణమే మరల సృష్టించగలిగినటువంటి శక్తి కలిగినది. వినాశనం చేయబడిన ఈ లోకాలనన్నిటినీ ఎక్కడ కలుపుకుంటోంది? స్వశరీరే నివేశ్యచ అని చెప్పారండి. తనలోనే లీనం చేసుకుంటున్నది ఆ తల్లి. ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు, ఏదో చేయవలసిన పని లేదు. అంతేనా? సర్వబీజమయీ, అన్ని బీజములకు ఆధారమైనటువంటిది ఆ తల్లి. సృష్టి జరిగింది అంటే అమ్మ లేకుండా జరిగేటువంటి అవకాశం లేదు. ఆ కారణం చేత సర్వబీజమయీ హేష రాజతే సాంప్రతం సురౌ విభూతయస్థితా పార్శ్వే పశ్యతాం కోటీశ క్రమాత్. ఎవరెవరికి ఏ విధమైనటువంటి స్థితిని అందించాలో అలా అందించుతూ ఉన్నటువంటి శక్తి స్వరూపమే ఆ తల్లి. అందుకనే లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామం శ్రీమాత అని చెప్పారండి. శ్రీమాత అంటే అర్థం ఏమిటి అంటే, మాత అంటే తల్లి అని అర్థం చెబుతున్నాం. శ్రీమాత అంటే తల్లిని గౌరవించడం కోసం ముందు శ్రీ అని పెట్టారా అనేటువంటి ఆలోచన చేస్తే కాదు అన్నారండి. మరి ఏమిటయ్యా అంటే, కొలవటానికి 3 కావాలటండి మనకు. కొలత కొలవాలి అంటే మనకేం కావాలి? 3 కావాలి. ఆ 3 ఏమిటి అంటే మానము, మేయము, మాత. మానము అంటే కొలబద్ద, కొలవటానికి ఉపయోగపడేటువంటి కొలబద్ద. టేపు కానీ స్కేలు కానీ ఇవన్నీ కొలబద్దలు. ఆ కొలబద్దలనే మానము అని అంటాం. మేయము అంటే ఏ వస్తువుని కొలవవలెనో ఆ వస్తువుని మేయము అని అంటాం. కొలవటానికి ఉపయోగపడే స్కేలు మానము, కొలవబడేటువంటి వస్తువు మేయము. మరి ఈ 2 ఉంటే సరిపోతుందా? కొలిచేవారు కావాలి. ఆ కొలిచేవారే మాత. ఆ తల్లి అలా కొలుస్తుంది. అందుకనే శ్రీమాత. ఎలా కొలుస్తుంది? ఎవరెవరి కర్మఫలాలు ఎంతవరకు ఉన్నాయో ఒక గింజ ఎక్కువ ఒక గింజ తక్కువ కాకుండా ఖచ్చితంగా తూచి వారి వారి కర్మఫలాలు వారికి అందించేటువంటి తల్లి కనుకనే ఆ తల్లిని శ్రేష్టమైన తల్లివమ్మ, మాతవమ్మ అని చెప్పటం కోసమే భాస్కరాచార్యుల వారు శ్రీమాత అనే దానికి వ్యాఖ్యానం చెప్పారండి. సామాన్యమైన వ్యాఖ్యానం కాదు. శంకర భగవత్పాదుల వారిని అడిగారు, అయ్యా లలితా సహస్రనామానికి కూడా మీరు భాష్యం చెప్పవచ్చు కదా అని. భాస్కరుడు రచించిన తరువాత నేను రచించవలసిన ఆవశ్యకత లేదయ్యా అని త్రిశతికి చెప్పారే కానీ సహస్రనామానికి భాష్యం చెప్పలేదండి. సహస్రనామానికి భాష్యం ఎవరు చెప్పారు అంటే భాస్కరాచార్యుల వారు. ఏతత్తురీయం భాస్కరాచార్యం వచస అని చెప్పారు. ఈ మాట చెప్పింది శంకర భగవత్పాదుల వారు. అంత దివ్యమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చారు. లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్యచ సర్వబీజమయీ హ్యేష రాజతే సాంప్రతం సురవు. ఎవరెవరిని ఏ పనికి నియోగించాలో దేవతలను విడిగా, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, ఇట్లా చారణులు, ఎన్ని రకాలైనటువంటి దేవతాగణాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ కర్మల యందు నియుక్తము చేస్తున్నది ఎవరు అంటే అమ్మవారే. ఇవన్నీ మనస్సులో తలుచుకుంటున్నారండి. తలుచుకుంటూ ఒక్కసారి ఆ పైనుంచి చూస్తూ ఎక్కడికి వచ్చారు అంటే కాళ్ళ వద్దకు వచ్చారు, అమ్మవారి పాదాల దగ్గరకు. ఎలా ఉన్నాయండి? పసుపు రాయబడి ఉన్నది ఆ పాదములు. ఒక్కసారి దర్శించండి మనస్సులో. పారాణి పెట్టబడి ఉన్నది.
ఆ పారాణి చేత, ఆ లత్తుక చేత ఎర్రబారి ఉన్నవి అంచులు, ఆ పాదములకు ఉన్న అంచులు. పసుపు కూడా ఎక్కడి నుంచి రాశారటండి? మోకాళ్ళ దగ్గర నుంచి పసుపు రాయాలటండి. ఏ స్త్రీకైనా కానీ మోకాళ్ళ దగ్గర నుంచి రాయాలి. అసలు ఇప్పుడు రాసుకునే వాళ్ళే తరిగిపోయారు. పేరంటానికి పిలిచినా పట్టు చీర కదమ్మా చెడిపోతుంది, అందుకని కాస్త తీసుకుని మంగళసూత్రాలకి రుద్దుకుంటే సరిపోతుంది. అది కూడా వద్దని కావాలని ఎవరన్నారు? పాపం, నువ్వు ఏం చేయకపోయినా ఇబ్బంది లేదు. అర్థమైందా అండి? కానీ పసుపు ఎక్కడ నుండి రాయాలి అంటే మోకాళ్ళ నుంచి రాయాలండి. ఆ మోకాళ్ళ దగ్గర నుంచి పసుపు రాస్తే అక్కడ పాదములకు పారాణి పెడితే గొళ్ళెపు గొలుసులు, కడియాలు, మట్టెలు, ఆ పట్టీలు ఇవన్నీ కలిగినటువంటి ఆ పాదాన్ని ఒక్కసారి అమ్మవారి పాదాన్ని ఊహిద్దాం మనం. ఎంత రమ్యంగా ఉన్నదో అంత దివ్యమైన పాదాల దగ్గరకు వస్తే ఆ కాలి బొటన వేలి గోరు కనపడింది. ఆ గోరు ఎలా కనపడింది? నఖదర్పణ సందష్ట, అద్దము వలె కనపడిందటండి. ఏ దర్పణేన సర్వ బ్రహ్మాండ విరచిత. ఆ దర్పణం వంటి ఆ గోరులో ఏం కనబడినాయి అంటే ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో లెక్క పెట్టలేనన్ని. వేసవి కాలంలో వాకిట నొలక మంచం వేసుకుని పడుకుని ఆకాశానికి చూస్తే రాత్రిపూట నక్షత్రాలు కనబడితే పసితనంలో లెక్క పెట్టడానికి ప్రయత్నం చేశామే, ఆ స్థితి ఉన్నది ఆ కాలి గోరు అనబడే దర్పణములో. ఏం కనబడుతున్నదండి? వాళ్ళ ముగ్గురికి కూడా అనేకములైనటువంటి బ్రహ్మాండములు, దివ్యాభరణ భూషాఢ్య, దివ్య గంధానులేపన, పరిచర్య, అపర, సర్వాహ పశ్చంత్యాక బ్రహ్మాండాధీనాం నాయకీనాం ధన్యావయం మహాభాగా కృతాకృత్య సంస్మరావ్రతంతే ప్రతిపూయతాం. ఏ విధంగా కనబడిందయ్యా అమ్మవారు? అంత దివ్య మంగళ రూపంతో, గౌరవర్ణంతో. ఎలా ఉన్నది? పసుపు పచ్చని రంగు పూశారా అన్నంత పచ్చని పసిమి. అలా చెయ్యి పెడితే మాసిపోతుందా అన్నంత రూపంతో, దివ్యమంగళ రూపంతో కనబడుతున్న ఆ తల్లి పాదాల నుండి ఆ గోరు చూస్తే ఆ గోరులో అనేకములైన బ్రహ్మాండములు కనబడితే, వీరు ఉన్న బ్రహ్మాండము కూడా కనబడితే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న బ్రహ్మాండం ఆ దర్పణంలో చూచారు, నఖదర్పణంలో. అంతేకాదు వాళ్ళను వాళ్ళు చూచుకున్నారు ఆ దర్పణంలో. ఏమి విశేషమయ్యా, ఎంత విచిత్రమయ్యా, ఒక్కసారి దగ్గరకు వెళ్ళి చూద్దాం అని అనుకున్నారండి. అనుకుని తపస్తప్తం పురాయత్నాస్తస్యేదం ఫలముత్తమం. ఎంత తపస్సు చేస్తే ఇక్కడికి రాగలుగుతాం మనం, ఇంత దివ్యమంగళ రూపాన్ని దర్శించగలుగుతాం. అలా దర్శించాం కదా, ఒక్కసారి దగ్గరకు వెడదాం. సాలోక్యము అయిపోయింది కదండి, ఇప్పుడు ఎక్కడికి చేరుతున్నారు? సామీప్యము, దగ్గరకు వస్తున్నారండి. ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి రావాలి? సామీప్యము, అమ్మవారి దగ్గరకు రావాలి. దూరంగా నుంచుంటామా? దూరంగా ఉండకూడదండి, అత్యంత దగ్గరకు చేరుకోవాలి. రాగిణో నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం. అన్నీ వదులుకుని రాగిణో నైవ పశ్యంతి. ఆ అమ్మవారిని ఎలా చూడాలటండి మనం? అన్నిటినీ మరిచిపోయి చూడాలటండి. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, ఇవేవి గుర్తు రాకూడదండి. ఇల్లు గుర్తు రాకూడదు. అందుకనే పురాణం ఎప్పుడు విన్నా ఎక్కడికి వెళ్ళి వినాలి? ఇంట్లో పెట్టించుకోకూడదండి. మన ఇంట్లో మనం పెట్టించుకోకూడదు. అదేదో గొప్ప అనుకుంటాం. ఇల్లు కూడా పునీతం అవుతుంది. పొరపాటున ఇల్లు పునీతం కాదు, మనము కాము. ఆ ఇంట్లోనే కూర్చుని మన ఇంట్లోనే పురాణం పెట్టుకుంటే వాడు చెబుతూనే ఉంటాడు. ఆ మనవరాలు వస్తుంది, మనవడు వస్తాడు, వాడు పిలుస్తాడు, వీడు పిలుస్తాడు, పని మనిషి కూడా పిలుస్తుంది పురాణం వినవనివ్వకుండా. కనుక ఇవన్నీ పెద్ద పెద్ద అవస్థలు, దుఃఖాలు. అందుకని ఇంట్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇదిగో ఇటువంటి మహానుభావులు కలగజేసుకోవాలి, ఇటువంటి చోటుకు తీసుకురావాలి, అన్నీ వదులుకుని ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడండి. అన్నీ వదులుకున్నాం కదా, ఇక్కడికి కదా వచ్చింది, ఎక్కడికి పెడతాం? వెళ్ళేవాళ్ళు పెడతారనుకోండి, అది వేరు, వాళ్ళు మహామేధావులు, వాళ్ళని మనం ఏమీ అనలేము. ఉన్న వాళ్ళకైనా చెప్పవచ్చు కదా. కనుక అటువంటి దివ్యత్వం కలుగుతుంది. తపస్తప్తం, ఎంత తపస్సు చేస్తే ఆ తల్లి దర్శనానికి మనకు అవకాశం లభించింది. ఇవాళ చూచాం కదా అని దగ్గరకు వెళ్ళారటండి. దగ్గరకు వెళ్ళేటప్పటికీ
ఏమండి ఏమైపోయారు వాళ్ళు? అలా దగ్గరకు వెళ్ళేటప్పటికి ముగ్గురు స్త్రీలుగా మారిపోయెను. రాగిణోనైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం మూల ప్రకృతిరేవైషా త్రయోరేవ అర్ధాబ్దే పురుషం వ్యపగతః స్త్రీణాం సంభావ్యతే. వాళ్లకు ఏ రూపం వచ్చింది? ఆ పురుష రూపం కాస్త పోయింది, వ్యపగత పోయింది. ఏ రూపం వచ్చింది? స్త్రీ రూపం వచ్చిందండి. ఎందుకని? ఆ లోకానికి వెళితే స్త్రీలే వెళ్ళాలి కానీ పురుషులు వెళ్ళకూడదు అనేది ఏం లేదండి. పురుషులు వెళ్ళవచ్చు, స్త్రీలు వెళ్ళవు. అమ్మవారి దగ్గర స్త్రీయా పురుషుడా? మగపిల్లలు కలిగితే వద్దని అవతల పారేస్తుందా అండి అమ్మవారు? ఆడపిల్లలు కలిగితేనే దగ్గర పెట్టుకుంటుందా అమ్మవారు? తల్లి అనబడేటువంటి ఆవిడికి మగ ఆడ తేడా లేదండి. ఇద్దరినీ సమానంగా పెంచుతుంది ఏ తల్లి అయినప్పటికీ కూడా. అటువంటి స్థితిలో ఈ ముగ్గురు ఆడపిల్లలుగా ఎందుకు మారిపోయారు అంటే, ముక్తి మార్గంలో ఎన్ని ఉన్నాయని చెప్పాము? సాలోక్యము, సామీప్యము, తరువాత సారూప్యము అని చెప్పామండి. ఇప్పుడు వాళ్ళు సాలోక్యానికి వచ్చారు, సామీప్యానికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చి ఆ తల్లిని అన్ని విధాలుగా కీర్తిస్తూ మనస్సులోనే భజిస్తున్నారో, ఆ కారణం చేత వాళ్ళు మనసులోనే భజిస్తున్నారు కదండి. ఆ తల్లి గురించి చెప్పుకుంటున్నారు కదా, తల్లి యొక్క విశేషాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు లోపల లోపల. ముగ్గురు కూడా ఇంతగా తల్లిని స్మరించిన కారణం చేత ఇప్పుడు వాళ్లకు ఏ ముక్తి లభించింది అంటే సారూప్యము, అమ్మవారి రూపమును పొందిరి. వాళ్ళు మాత్రమే కాదండి, అదృష్టవశం చేత కానీ ఏ వశం చేత కానీ మణిపురానికి ఎవ్వరు చేరుకున్నా వారందరూ ఎలా ఉందురు అంటే అమ్మవారి వలెనే ఉందురు. అక్కడికి చేరిన వారందరూ అమ్మవారే అవుతారండి. అందులో ఏమని తద్రూపం సంభావ్యతే, ఆ రూపమే వాళ్ళకు వచ్చేస్తుంది అంతే. అందులో మనకు కూడా వస్తుంది, మనం కూడా వెళ్ళే అవకాశం మనకు లభించాలి. వెళ్ళడం కోసం మనం సాధన చేయవలే. సాధన చేయకుండా ఏది రాదు కదండి. ఊరికే ఉన్నంత మాత్రం చేత ఆ చుట్టూ కొప్పు పట్టుకున్నావు నా దగ్గరికి వచ్చేసేయి అని తీసుకువెడుతుందా అమ్మవారు? ఎంత ప్రయత్నం చేస్తే తీసుకువెడుతుందండి. ఒక ఊరు వెళ్ళడానికే మనం గొప్ప ప్రయత్నం చేసి సర్దుకోవలసిన డబ్బా డబాలు ఇవన్నీ సర్దుకుని వెంట పెట్టుకుని కారు ఎక్కువ, బస్సు ఎక్కువ, రైలు ఎక్కువ, ఎన్నో ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి దిగి చేరుకోవలసిన చోటికి చేరుకుంటున్నాం. అసలు ఏ ప్రయత్నం లేకుండా ఎక్కడికి చేరుకుంటామండి? చేరుకోలేము. ఆ కారణం చేత అమ్మవారి యొక్క సమ్ముఖానికి చేరుకోగలిగినటువంటి దివ్యత్వాన్ని మనం పొందడానికి కావలసినటువంటి సాధన మనం చేసి తీరాలి. ఆ సాధన చేశామా తేలిగ్గా అక్కడికి వెడతామండి. ఆ ముగ్గురిని కూడా తీసుకువెడితే వాళ్ళు చూచారా, చూచి విస్తుపోయి ఇప్పుడు ఏ రూపాన్ని పొందారు? ఆ అమ్మవారి రూపాన్నే స్త్రీలుగా మారిపోయారు. వాళ్ళను వాళ్ళు చూచుకుని ఆశ్చర్యపడ్డారండి. దివ్యాభరణ భూషాఢ్యా దివ్యగంధానులేపనా పరిచర్యాపరాహ సర్వాహ పశ్యతాం బ్రహ్మశంకరౌ. వాళ్ళు ఆ బ్రహ్మ, శంకరుడు, విష్ణువు వీళ్ళందరూ కూడా చూశారండి. ధన్యావయం మహాభాగ కృతకృత్యా స్మ సాంప్రతం యదత్ర దర్శనం ప్రాప్తం భగవత్యా స్వయంత్వితం. అమ్మా, మేము నీ వలనే మారిపోయాం. మారిపోయినప్పటికీ మేము ఎందుకు మారిపోయామా? ఈ పుంవత్వం పోయింది కదా, అయ్యో అనేటువంటి దిగులు మాకు లేదమ్మా. ఎందుకు లేదు అంటే, ఇక్కడ ఉండాలి అంటే స్త్రీ రూపాన్నే పొందాలి అని నీవు గుర్తు చేసి మాకు ఈ రూపాన్ని ఇచ్చేశావు కనుక సారూప్యము అనే దాన్ని మేము పొందాం. పొందిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? పరీక్షలు రాశాను నేను, ఆ పరీక్షల్లో నాకు 98 మార్కులు వచ్చినాయ్యా. నేను రాసిన దాని ప్రకారం నాకు 50 రావాలి, 98 ఎట్లా వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. కనుక మళ్ళీ రీకౌంటింగ్కి లేదా వాల్యుయేషన్కి నేను పెడుతున్నాను అని ఎవడైనా చెబుతాడా అండి? అమాయకంగా 98 వచ్చిన తర్వాత నాకు 50 రావాలి అని రీవాల్యుయేషన్కి అప్లికేషన్ పెడతాడా అండి? రీకౌంటింగ్కి పెడతాడా? ఎంత తెలివి తక్కువ వాడైనా పెట్టడు. అదేవిధంగా వీళ్ళు కూడా ఒకవేళ వెనక్కి వెళ్ళవలసి వస్తే మేము వెళ్ళం. మాకు పురుష రూపాలు అక్కర్లేదు, స్త్రీ రూపంతో ఇక్కడే ఉంటాం. మేము నిన్ను దర్శిస్తూ ఉండేటువంటి అవకాశం లభిస్తుంది.
నిరంతరం నిన్ను దర్శించవచ్చు కదా అని చెబుతున్నారు. రాగిణ నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం మూల ప్రకృతిరి ఏవైషా సదా పురుష సంగత బ్రహ్మాండం దర్శయిత్యేషా కృత్వా వై పరమాత్మనే ద్రష్టా అసౌ దృశ్యమఖిలం బ్రహ్మాండం దేవతాసురౌ. ఎక్కడి దాకా వీళ్లకు ముక్తి లభించింది అంటే కేవలం సారూప్యం వరకే, సాయుజ్యము అనేటువంటిది లభించలేదండి. సాలోక్యం దొరికింది, సామీప్యం లభించింది, సారూప్యం లభించింది, అంతవరకు వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఇప్పుడు చూసి 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 ఇంతగా వర్ణించుకున్నటువంటి ఆ విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చిందటండి. లక్షాంశేన తులామస్యాహ న భవామః కథంచన. నేను బాగా ఆలోచిస్తే నాకు ఒకటి స్ఫురణకు వస్తున్నది నా ఆలోచనకు అని ఆ బ్రహ్మదేవునకు ఈ పరమేశ్వరునకు ఆ మధ్యలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెబుతున్నాడండి. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఏమంటున్నాడు ఆయన? సైషా వరంగనానామ యా దృష్టా వై మహార్ణవే. నాకు ఇప్పుడు గుర్తుకొస్తోందయ్యా స ఏషా. ఎవరు గుర్తుకొస్తున్నారు అంటే ఆమె గుర్తుకొస్తోంది. ఎవరు ఆమె? ఈమెయే ఆమె. ఎందుకు గుర్తుకొస్తోంది? బాలభావే మహాదేవి డోలయంతీవ మామ్ముదా దృష్టా వై మహార్ణవే. నేను సముద్రంలో ఏమీ తెలియని అమాయకుడనై ఒక వట్టపత్రం మీద పడుకుని ఉంటే ఆ సముద్రంలో శయానం వటపత్రే చ పర్యంకే సుస్థిరే దృఢే పాదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే. కనబడుతోందా అండి మీకు? ఏం చెబుతున్నారు వ్యాస భగవానుడు? ఆ సముద్రంలో అలల మధ్యలో వటపత్రము పైన నేను పవళించి పాదాంగుష్టం నా కాలి బటన వేలు ఏం చేశానయ్యా? కరే కృత్వ చేత్తో పట్టుకుని నివేశ్య ముఖ పంకజే నోట్లో పెట్టుకున్నా. నేను దుఃఖపడుతున్నా, ఏడుస్తున్నా నేను దృఢే. ఏమండి అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసునా? ఇదిగో ఈ తల్లి లేలిహంతం కోమలాంగం క్రీడంతం అనేకైర్బాలచేష్టితై రమమాణం వటపత్రపుటే స్థితం గాయంతి దోలయంతి చ బాలభావాన్మయి స్థితే శేయం సునిశ్చితం జ్ఞానం జాతం మే దర్శనాదిహ. ఎంత గొప్పగా చెప్పారండి ఆ నారాయణుడు, ఆ విష్ణుమూర్తి. చిన్నతనంలో నాకు తెలియక అది నీరని, ఆ నీటిలో మునిగిపోతే ప్రాణాలు పోతాయి అని ఇదేమీ తెలియక నేను కలిగినది ఎక్కడ అంటే సముద్రంలోనే. అందుకనే నారాయణుడు అయ్యాడు. ఆ సముద్రంలోనే ఒక వటపత్రం మీద నేను పడుకుని ఉంటే నా కాలి బొటనవేలు నా చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని నేను దుఃఖపడుతుంటే వెక్కి వెక్కి గుక్క పెట్టి ఏడుస్తుంటే అలలు అనబడేటువంటి ఊయల మీద నన్ను ఉంచి ఊపినది ఈ తల్లియే. సముద్ర ఘోష అనబడేటువంటి జోలపాటలతో నన్ను లాలించినది ఈ తల్లియే. దేంతో లాలించిందటండి ఆ తల్లి? సముద్ర ఘోష అనేటువంటి జోలపాటలు పాడిందటండి. నాకు జోలపాటలు పాడిందయ్యా, నన్ను జాగ్రత్తగా చూచిందయ్యా, నాకు స్తన్యమునిచ్చి నా దుఃఖాన్ని బాపిందయ్యా. ఈ అలలు అనబడే ఊయల మీద నన్ను ఉంచి ఊపిందయ్యా. డోలయంతి రమమాణం. పైగా అవి చేతులు, ఆ వేళ్ళు ఎలా ఉన్నాయంటే కోమలాంగుష్టం. ఆ ఉన్నటువంటి వేళ్ళు ఎట్లా ఉన్నాయండి? కోమలాంగం. ఎంత కోమలంగా ఉన్నాయో ఆ వేళ్ళు ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయ్యా అని ఎవరు చెబుతున్నారండి? సాక్షాత్తు మనం కూడా ఆ అమ్మవారిని అక్కడ పెట్టుకుంటే అలంకారం చేస్తాం. ఆ దేవి ఉత్సవాలు వస్తే చీర కట్టి ఓ చెంబు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి అనేక రకాలుగా శ్రమపడి ఆ తల్లిని అలంకరించడం కోసం ఓ చీర కడతాం. అంతా కట్టిన తరువాత ఆ వలివాటు వేసిన తరువాత మెళ్ళో ఆభరణాలు పెట్టిన తర్వాత దూరంగా వచ్చి ఒక్కసారి చూసుకుంటాం.
అవునా కాదా అండి? ఎలా ఉన్నది? బాగున్నదా లేదా? ఇంకేమైనా మార్పులు చేయాలా? నలుగురిని పిలిచి చూపిస్తాం మన ఇంట్లో వాళ్ళని, బాగుందా అమ్మవారు, వాళ్ళు బాగున్నది అంటే ఆహా మనం మంచిగా చేశాం కదా అనే ఆనందం. ఏమండి, ఏం బాగోలేదు అంటే ఎంత బాధపడతాం మనం. అటువంటిది ఆ తల్లి ఏ విధంగా నన్ను చేసిందో ఇప్పుడు నాకు అవి జ్ఞాపకానికి వస్తే, ఆ దర్శనం కనబడితే ఎంత ఆనందంగా ఉందోనయ్యా. ఆ తల్లి ఈ తల్లి నేను పోల్చుకోగలిగాను, ఆ అమ్మవారే అని చెబుతున్నాడండి. ఎవరు చెబుతున్నది? గాయంతి దోలయంతి చ బాలభవాన్మయి స్థితే. పసిపిల్లవాడినైనటువంటి నాకు జోలపాటలు పాడింది ఆవిడే. శయం సునిశ్చితం జ్ఞానం జాతం మే దర్శనాదివా. ఇప్పుడు నాకు గుర్తు వచ్చేట్టుగా చేసింది కూడా తల్లేనయ్యా. కామం నో జననీ సైశాస్త్రునుతం ప్రవదామ్యహం అనుభూతం మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముత్థిత. ఇప్పుడు నేను ఈ విషయాన్ని తెలుసుకున్న క్షణంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నానయ్యా అన్నాడండి సాక్షాత్తు విష్ణుమూర్తి. దీనివల్ల మనకు అర్థమయ్యింది ఏమయ్యా అంటే, సత్యమును తెలుసుకుంటేనే ఆనందం కలుగుతుందండి. అసత్యాన్ని ఎన్ని చూచినా ఎన్ని పొందినా ఆనందం ఉండదు. మనకు లభించేవన్నీ అసత్యములే కానీ సత్యమైనవి కావు. ఇక్కడ సత్యము అంటే శాశ్వతము అని అర్థం. మనకు లభించే ప్రతి వస్తువు అశాశ్వతమైనదే. శాశ్వతమైనది ఒక్కటి లేదు ఇందులో. శాశ్వతమైన దాన్ని పొందితే కానీ మనం ఆనందపడేటువంటి అవకాశం లేదు. కనుక ఇప్పుడు నాకు అసలైనటువంటి ఆనందం కలిగిందయ్యా. ఆయన ప్రార్థిస్తున్నాడండి. ఇత్యుక్త్వా భగవాన్ విష్ణు పునరాక జనార్దన. జనార్దనుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ఈ విధంగా గుర్తించి ఏం చేశాడు? పార్శ్వేశ్యాహ ప్రణమంత పునఃపునః సాష్టాంగ ప్రణామం చేశాడండి. మనం కూడా నమస్కారం చేయడానికి ఎన్ని రకాల విన్యాసాలు. ఒంటి చేత్తో నమస్కారం చేస్తే ఆ చెయ్యి నరికేయమని మనుధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నదండి. అట్లా నరకటం మొదలు పెడితే మనకెవరికి చేతులు ఉండవు. ఏదో ఒక సందర్భంలో ఒంటి చేత్తోనో నమస్కారం చేస్తూ ఉంటాం. రెండో చేత్తో ఒక్కొక్కడైతే ఎడం చేత్తో కూడా నమస్కారం చేస్తూ ఉంటాడు. చెయ్యకూడని చేత్తు. సాక్షాత్తు విష్ణుమూర్తే సాష్టాంగ ప్రణామం చేసేటండి. వయం గచ్చేమ పార్శ్వేస్యాః ప్రణమంత పునఃపునః. మరల 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 నమస్కారం చేస్తూనే ఉన్నాడండి. సేయం వరా మహామాయా దాస్యత్వేషావరాన్హీనః స్తువామః సన్నిధిం ప్రాప్య నిర్భయాశ్చరణాంతికే యది నో వారయిష్యంతి ద్వారస్థాః పరిచారకాః పఠిష్యామశ్య తత్రస్థా స్తుతిం దేవ్యాః సమాహితాః. అమ్మా, నీ ద్వారము వద్ద కావలి కాచేటువంటి ఆ పిల్ల ఉన్నదే, ఏమి అదృష్టం చేసుకున్నదో. నిరంతరము ఎవరి వద్ద ఉంటుంది? నీ వద్దనే ఉంటుంది కదమ్మా. మేము అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటానండి, ఆ తిరుమల వెడితే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి గంటల తరబడి ప్రయాణం చేసి పెడతాం, రోజుల తరబడి ప్రయాణం చేసి వేలు ఖర్చు పెట్టుకుని పెడుతున్నాం. తీరా వెళ్ళి కూర్చుని ఆ సెల్లార్లలో కూర్చుని ఎప్పుడు తలుపు తీస్తాడా అని ఆ మూలవేపుకు చూస్తూ వాడు తీసిన వెంటనే తన వయస్సును కూడా మరిచిపోయి పరుగు పెడుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ వెంకన్నను దర్శిద్దామా అనేటువంటి భావన చేత అలా పరుగు పెట్టి వెళ్ళి ఆ లైన్లో తిరిగి 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 చిట్ట చివరికి ఇంత కష్టపడి ఆ ముఖమండపం దగ్గరికి వెడితే అక్కడే నుంచుంటారు యమభటుల వలె. నడు 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 అని తోసేస్తూ ఉంటారు. మనకు భక్తి బాగా పెరిగి కళ్ళు మూసుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, రెండోసారి గోవింద అనే లోపల మనం బయట ఉంటాం ఆ బంగారు బావి దగ్గర. అర్థమైందా అండి? కళ్ళు తెరిచే లోపల ఎక్కడ పడతాడు వాడు, తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని చూశామా? ఒక్క ప్రశ్న వేసుకోండి. భక్తి పెరిగిపోయి కళ్ళు మూసాం. కళ్ళు మూసి ఆపదముక్కులు వాడ అనాథ రక్షక గోవింద గోవింద నడు 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 తోసేశాడు. అంతే. యమభటులు వెనక నుంచి ఆ తప్పులు చేసిన వాళ్ళు యమధర్మరాజు దగ్గరికి అట్టా తోస్తారు, అట్టా బంగారు వాకిల దగ్గరికి తోసేస్తారు. తీరా బయటకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకున్నాను రా, ఆ నిండైన రూపాన్ని మనం దర్శించలేదురా అని దుఃఖపడతాడు. వాస్తవానికి వాడు ఏం చేయాలో అదే చేశాడండి. రాఘవనారాయణ శాస్త్రి వర్యులు చెప్పారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి వర్యులు, ఒరే నాన్న, కళ్ళు మూసుకుంటేనే దైవం కనపడతాడురా, కళ్ళు తెరిస్తే ప్రకృతి కనపడుతుంది.
కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుందండి? ప్రకృతి కనపడుతుంది. అది నశించిపోయేదే. కళ్ళు మూసుకునే చూడాలి శాశ్వతమైన వాణ్ణి. ఏ కన్ను తెరుచుకుంటున్నప్పుడు ఈ రెండు కళ్ళు మూసుకుంటే హృదయం అనేటువంటి కన్ను తెరుచుకుంటుంది. ఆ కంటికి ఎవరు కనపడతారు అంటే భగవంతుడు కనపడతాడు. మనం ఎప్పటికీ కూడా ఏ కన్నుతో భగవంతుడిని చూడాలి? హృదయ నేత్రంతో చూడాలి. అందుకనే భవానీ భావనాగమ్య, భావన చేతనే మనం అక్కడికి చేరుకోవాలి. అన్నమయ్య కూడా కీర్తించేటప్పుడు ఏమని కీర్తించాడండి? భావములోన వాక్యమునందున అన్నాడండి. ముందు వాక్యాన్ని గురించి చెప్పాల, భావాన్ని గురించే చెప్పాడు. గొప్ప వేదాంతి అండి అన్నమయ్య. అటువంటి మహానుభావుడు చెప్పాడు. కనుక మన భావన 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 ఎప్పటికీ ఆ తల్లిని భావించాలి, ఆ తల్లి పాదపద్మములను భావించాలి, ఆ తల్లి చిరునవ్వులు భావించాలి, ఆ తల్లి తాటంకములను భావించాలి, ఆ తల్లి యొక్క క్రీడను భావించాలి. ఇవన్నీ భావన చేత ఎప్పుడైతే చేశామో ఆ భావన అనే సముద్రంలో మనం మునిగిపోతామండి. ఆ భావన సముద్రంలో మునిగిపోతే అంతకన్నా హాయి అయినటువంటిది ఇంకొకటి లేదు. మళ్ళీ దాంట్లోంచి బయటికి రావాలి అని కూడా ఏ జీవుడు కోరుకోడు. ఒకవేళ కోరుకుంటే వాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అటువంటి స్థితిని పొందుతాడే తప్ప ఆనందం అనేది వాడికి లభించదు. ఆ ఆనందాన్ని పొందటం కోసమే చూపిస్తున్నారండి. స్తువామహ సన్నిధిం ప్రాప్య నిర్భయాశ్చరణాంకితికే. అమ్మ ఒక్కసారి నీ దగ్గరే ఉండి నిన్ను కీర్తిస్తానమ్మా, నువ్వు అంగీకరిస్తావు కదా. ఒరే వచ్చి రాని మాటలతో ఇలా మాట్లాడతావా అని నన్ను కేకలేయద్దు, నన్నేమీ నిందించవద్దు. నాకు ఏ మాట వస్తే ఎదినో వారయిష్యంతి ద్వారస్థాక పరిచారక. ఆ పరిచారికలు ఎంత అదృష్టవంతులు, నిరంతరము నీ వద్దనే ఉంటున్నారు. నేను అనుకుంటానండి, ఆ రెక్క పట్టుకుని వాడు ఎప్పుడైతే బయటికి గెంటేశాడో నాకన్నా నువ్వే అదృష్టవంతుడివిరా. వేలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చినా కన్ను మూసి తెరిచే లోపల బయటపడేశాడు భగవంతుడు. నిన్ను 7 గంటలు 8 గంటలు వాడి దగ్గరే ఉంచుకుంటున్నాడు రా. కేవలం ఉంచుకోక నెలకింతని జీతం ఇస్తున్నాడు రా నీకు ఆ వెంకన్న. ఏమి అదృష్టం చేసుకున్నావురా గడిచినటువంటి జన్మలో. నువ్వు ఎవరి వయ్యుంటావో ఆ జయ విజయుల యొక్క సంతతిలో వాడవయ్యుంటావు అని భావిస్తానండి. వాస్తవంగా నేను అక్కడే నిలబడి పంపించేటువంటి వాళ్ళకు ఏమి అదృష్టం. ఇప్పుడు ఆ సాక్షాత్తు నారాయణుడే అంటున్నాడండి, ఆ ద్వారపాలకులు ఎంత అదృష్టం చేసుకున్నారు. నిరంతరం నీ ఇంటికి కావాలి. పఠిష్యామశ్చ తత్రస్థా స్తుతిం దేవ్యా సమాహితా. ఎంత దివ్యంగా వాళ్ళు అదృష్టవంతులై ఉన్నారు. నేను కూడా కాసేపు ఇక్కడే ఉండి నిన్ను కీర్తిస్తానమ్మా అని అంటున్నాడండి. ఏవం ద్రష్టుం మయా తత్ర పాద పద్మనకే స్థితం విస్మితోహం తతో వీక్ష్య కిమేతత్ ఇతి శంకితః విష్ణుశ్చ విస్మయావిష్టశంకరశ్చ తథా స్థితః తాం తదా మెనిరే దేవీం. అమ్మా నిన్ను వర్ణించడానికి అక్షరములు మేము వెతుక్కోవాలి. ఎందుకు అంటే ఏ అక్షరాన్ని అక్కడ ఉంచి ఒక పదాన్ని కూర్చినా ఆ తల్లి యొక్క స్వరూపం ఏదండి? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపములతో చెప్పబడుతున్నది. పరా ఎక్కడ నుంచి వస్తుందండి ఆ శబ్దం? మనలో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు, ఆ మాట్లాడుతున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది నాకు కానీ, ఒకవేళ మీరు మాట్లాడితే మీకు కానీ ఎక్కడి నుంచి వస్తుంది? నాభిస్థానము నుండి వస్తుంది. త్యాగరాజస్వామి వారు చెప్పారండి, నాభి హృత్కంఠరసన నాసాదుల చేత. నాభి హృత్ కంఠ రసన నాసాదుల చేత. ఎన్ని రకాలుగా రావాలి? నాభి నుంచి రావాలి, హృదయానికి చేరాలి, కంఠస్థానం చేరాలి, అక్కడ విశుద్ధి. ఆ శబ్దానికి ఏ విధమైనటువంటి ఇతరమైనటువంటి బాధలు లేకుండా ఉండాలి, శుద్ధమవుతుంది అక్కడ. హృత్ కంఠ తరువాత ఎక్కడికి వస్తుంది? రసన, పరా, పశ్యంతి, మధ్యమ,
వైఖరి, బయటకు వచ్చేటప్పటికి వైఖరి రూపాన్ని పొందుతుంది, ఒక అక్షర రూపాన్ని పొందుతుంది. ఆ అక్షరములు కొన్ని కలిస్తే ఒక పదంగా మారుతుంది, ఆ పదములు కొన్ని కలిస్తే ఒక వాక్యముగా అవుతుంది, కొన్ని వాక్యములు కలిస్తే ఒక విషయముగా పరిణమిస్తుంది, ఒక దివ్యమైనటువంటి ప్రబంధముగా తయారవుతుంది. ఇన్ని రకాలైనటువంటి రూపాలుగా ఎవరు ఉన్నారు అంటే నీవే ఉన్నావు. ఆ అక్షరముగా మారక ముందు ఉన్న శబ్దము యొక్క స్వరూపము నీవే. కనుకనే ఆ శబ్దము యొక్క స్వరూపమే అమ్మవారు. ఆ శబ్దము అక్షరముగా మారినప్పుడు కూడా రూపము ఎవరు అంటే అమ్మవారే. అందుకనే దాని పేరు ఏం చెప్పారు? అక్షరము అన్నారండి. క్షరము కానిది, నాశనము లేనిది. ఎప్పటి నుంచి చూస్తున్నామండి మనం, చూడక ముందు నుంచి కూడా మన పూర్వీకులు పెద్దవాళ్ళు కూడా ఇవే దిద్దుకున్నారు కదండి. ఆ ఈ రు ఏ ఐ ఓ అవే దిద్దుకున్నారా లేదా? వాళ్ళే అవే దిద్దుకున్నారు, మనం అవే దిద్దుకున్నాం. ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళ కర్మకాలి అవి దిద్దుకునే అవకాశం లభించట్లేదంటే మనమే తీసేసాం. వాస్తవానికి వాళ్ళు మాట్లాడే అక్షరాలన్నీ ఇవేనండి. వాళ్ళు దిద్దకపోయినా మాట్లాడే అక్షరాలేవి. ఏమండి, ఆ జంఘాల శాస్త్రి గారని ఏలూరులో ఉండేవారు. ఆయన చెప్పేవాడు, ఒరే కనీసం ఏడ్చేటప్పుడైనా తెలుగులో ఏడవరా, ఇంగ్లీష్లో ఏడవకుండా అని చెప్పేవాడండి ఆయన, జంఘాల శాస్త్రి గారని. అప్పుడు కూడా మమ్మీ అని దీర్ఘం తీస్తే లేనిపోనిపోదు. ఏమనాలి? అమ్మా అని అన్నారు వాడు. అమ్మా అని అరిస్తే కనీసం ఆవరిచినట్టన్నా ఉంటుంది. మమ్మీ అని ఏడిస్తే ఎవడో గిచ్చినట్టు ఉంటుంది తప్ప అదేది బాగుండదు. ఆ కారణం చేత మనం ఆయన చెప్పేవాడిని ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయనకి బాగా ఒళ్ళు మంట. కాలేజీ లెక్చరర్ ఆయన, జంఘాల శాస్త్రి అని. కనీసం ఏడ్చేటప్పుడైనా తెలుగులో ఏడవరా అని చెప్పేవాడు ఆయన. కనుక ఆ విధంగా ఆ భాష, ఆ అక్షరాలు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ అమ్మవారి యొక్క స్వరూపమే. ఎందుకని అక్కడి నుంచి వచ్చినాయి అంటే దానికి వ్యాఖ్యాతలు చెప్పారండి. ఈ అక్షరాలన్నీ సృష్టించింది వాళ్ళ ఆయనేటండి. ఎవరైనా ఆ అమ్మవారి యొక్క భర్త పరమేశ్వరుడే, మల్లికార్జునుడే. వాడు తాండవ నృత్యం చేస్తూ ఆ ఢమరుకాన్ని మ్రోగించాట. ఢమరుకాన్ని మ్రోగిస్తే ఆ శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దాల నుంచి ఋషులు అక్షరాలు మనకు ఇచ్చారు. ఏమొచ్చినాయి ఆ శబ్దాలు? ఐవున్, రిలుక్, ఏఓం, అయ్యౌచ్, హయవరట్, లన్, న్యమగణనం, జభై, గడదష్, జబగడదష్, కపచటచటతౌ, కపై, శశసర్ ఇత్యేతాని రూపాణి అక్షరాణి. ఐవున్, ఆ ఈ ఊ, రులుక్, అరు అలు, ఏ ఓం, ఏ ఓ, ఐ ఔచ్, ఐ ఔ, హాయవరలట్, న్యమగణనం, ఇణ్య ఇణి అణ నా మా అనునాసికలు. ఏమండి, ఎట్లా వచ్చినాయి అక్షరాలు? ఎవరు ఇచ్చారండి? సిద్ధాంత కౌముది అని సంస్కృత వ్యాకరణ గ్రంథం ఉన్నది. దాంట్లో మొట్టమొదటి సూత్రం ఇదేనండి. ఆ సిద్ధాంత కౌముదిలో అంత దివ్యమైనటువంటిది ఆ శబ్దాలన్నీ. కనుకనే తన భర్త నుండి వచ్చినవి కనుక, తన కర్త నుండి వచ్చినవి కనుక, తన హర్త నుండి వచ్చినవి కనుక అంత జాగ్రత్తగా వాటిల్ని వాడుకుని తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాగ్రూపములో ప్రవర్తించి మాకు ఇలా కీర్తించే అవకాశాన్ని కల్పించిన ఓ తల్లి నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నానమ్మా. ఎవరు ప్రార్థిస్తున్నారండి? ఆ విష్ణుమూర్తి అంటున్నాడండి, సుధామయే శివే ద్వీపే వికారం వివిధం తథా సఖ్య ఇవ తదా తత్ర మేనిరే అస్మానవస్థితాన్ దేవ్య ప్రముదితాకారా నానాభరణమండిత. అనేకములైన ఆభరణాలను ధరించి దివ్యమంగళ రూపంతో మా అమ్మను చూస్తే ఎలా ఉన్నదో అలా ఉన్నదమ్మా. అంతది అసలు మా అమ్మవు నీవే. సూర్యకోటి ప్రతీకాశం స్థితస్తత్ర వయంత్రయ కాశ్చిత్ రక్తంబరస్తత్ర సహచర్య సహస్రశ. 1000 కిరణములతో, ఇక్కడ 1000 అంటే లెక్కబెట్టి 1000 కిరణములు అని కాదండి,
సహస్రము అనంతవాచి అని చెబుతున్నారు. వేదాల్లో కూడా శతమనంతం భవతి అని చెప్పబడి ఉన్నది. కనుక 100 అన్నా అనంతంగా భావించాలి, సహస్రం అన్నా అనంతంగా భావించాలి. అనంతమైనటువంటి నీ దివ్యమైన కాంతికిరణములలో మేము ఓలలాడుతున్నామమ్మా. శృణు వక్ష్యామి యదృష్టం తత్ర చద్భుతం. ఏమండి, అంత నఖదర్పణమే మధ్యేవై దేవ్యాశ్చరణ పంకజే, అంత దివ్యంగా చూడగలిగామమ్మా. సర్వాధిష్టాన రూపాయై కూటస్థాయై నమో నమః, అర్ధమార్తా భూతాయై హృల్లేఖాయై నమో నమః. బిందు రూపంగా ఉన్నటువంటి దానవు నీవే. జాగ్రత్తగా ఈ పదాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకుందామండి. బిందు రూపం అంటే ఏమిటో తెలుసునా అండి? ప్రణవము యొక్క ప్రాణము బిందు రూపము. ప్రణవము అంటే ఏమిటో మనకందరికీ తెలుసు. ఏం చెబుతాం మనం? ప్రణవము అంటే ఓంకారము అని చెబుతాం. ఈ ఓంకారం అనేటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయ్యా? బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు ఉన్నాయి. అకార ఉకార మకార తత్వములు. కొంతమంది ఆ ఓంకారాన్ని అనేటప్పుడు ఓం అని అనరు, ఆవుమా అని కూడా అనేవాళ్ళు ఉన్నారండి. ఈ మధ్య బాగా యోగా గురువులు పెరిగారు లోకంలో. ఆ యోగా గురువులు వాళ్ళ యోగాల్ని ఈ విధంగా ప్రవర్తింపజేస్తున్నారు లోకంలో. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక్కటిగా ఉండి ప్రణవంగా అయితే ఏ కీలుకా కీలు తీసినట్టుగా వీళ్ళు ఏమని చెబుతున్నారంటే, వచ్చినటువంటి వాళ్లకు శిష్యులకు, పైగా ఒక్కొక్కడికి వేల కొలది శిష్యులు, ఏమి యోగమో ఏమిటో చెప్పలేము. ఏమండి, అయినప్పటికీ కూడా ఎవరిని మనం విమర్శించవద్దు, చెప్పుకుంటున్నాం అంతే. ఆ యోగా గురువులు ఏం చెబుతారయ్యా అంటే మా బాగానే ఉన్నది. అకార ఉకార మకారములు కేవలం ఈ 3 అన్నంత మాత్రం చేత ప్రణవము ఏర్పడుచున్నదా? ఏర్పడదు. ఎవరు ఉండాలి ప్రక్కన? 2 ఉండాలటండి. బిందువు ఉండాలి. ఓ అనుస్వారం ఉన్నదా లేదా? ఆ బిందువు లేకపోతే ప్రణవం చెప్పటం అనేటువంటిదే కుదరదు. మనం పిలిచేటప్పుడు కూడా దాన్ని ఏమని పిలుస్తున్నాం? ఓంకారము అని పిలుస్తున్నాం. అర్థమైందా అండి? ఓం అన్నప్పుడు ఆ బిందువు ఉన్నదా లేదా? అక్కడ ఉన్నది. కనుక బిందువు యొక్క బిందువు ఉంటే కానీ ఈ 3ంటిని కలిపి ఒక ప్రణవంగా మనం పలికేటువంటి అవకాశం లేదు. బిందువే కనుక లేకపోతే అది ప్రణవముగా మనం చెప్పే అవకాశం కూడా లేదు. విడిగానే అకారం ఉకారం అకారములు అని చెప్పాలి. ఆ బిందువు ఉన్నప్పుడే ఓంకారం. ఆ 3టికి కూడా ఉనికిని కల్పించి ప్రణవ తత్వమును అందించడానికి బిందు రూపంలో ఉన్నది నీవేనమ్మా అని నారాయణుడు ప్రార్థిస్తున్నాడండి. కనుక ప్రణవమునకు ప్రణవతత్వం అందించడం ఎవరు చేస్తున్నారు అంటే అమ్మవారు వచ్చి అక్కడ ఉంటే కానీ అది ప్రణవం అయ్యే అవకాశం లేదు పరిపూర్ణంగా. ఆ అమ్మవారి దివ్యమైనటువంటి శక్తియే ఏదయ్యా అంటే బిందు త్వత్వస్య సంభవలయా అపి మాతరజ్య శక్తిశ్చతే అస్య కరణే వితత ప్రభావా జ్ఞాత అధునా సకల లోకమయీతి నూనం. మమ్ములను గురించి లోకంలో ఎవరు పట్టించుకుంటారమ్మా? అందరూ నిన్నే ప్రార్థించాలి. ఎందుకంటే మేము కూడా నిన్నే ప్రార్థించాలి. మా కర్మలు మేము చేయాలి అంటే ఎవరు మాకు ఆధారం? నీవే ఆధారం. నీవు లేకపోయినట్లయితే మేము చేయగలుగుతామా? కనుక లోకంలో ఎవ్వరికైనా ఏమి ఉండాలి అంటే శక్తి ఉండి తీరవలే. ఆ శక్తి ఉన్నప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. ఒకవేళ చెయ్యలేకపోతే నాకు చేసేంత శక్తి లేదయ్యా అంటారు. చిట్టచివరికి చందా ఇవ్వడానికి కూడా నాకు అంత శక్తి లేదు బాబు అంటారు. అవునా అండి? శారీరక శక్తి మాత్రమే కాదు, మానసిక శక్తి కూడా ఎవరు అంటే అమ్మవారే. అంతేకాదు మన యొక్క యోగ శక్తి కూడా అమ్మవారే. యోగము అంటే కలయిక అని అర్థం. ప్రతి మానవుడికి దేంతో కలయిక కలుగుతుంది అంటే అనేకములైన విషయములతో. ధనముతో సంపర్కం, సంభాషణతో సంపర్కం, ఉద్యోగముతో సంపర్కం, తోటి స్నేహితులతో సంపర్కం, అనేక మందితో, చుట్టుపక్కల వాళ్ళతో, అనేక మందితో ఈ మానవుడికి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కడుపున పుట్టిన వాళ్లతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.
తాను ఎవరి కడుపున పుట్టాడో వాళ్లతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు ఉంటాయ్యా అంటే అవి ఉన్నంత వరకే ఉంటాయి. కానీ నీతో మాకు ఉన్న బంధము మేము ఉన్నంత వరకు చెడిపోకుండా ఉంటుంది కదమ్మా. ఇతరమైనటువంటి బాంధవ్యాలన్నీ ఒకప్పుడు ఉండవచ్చు, ఒకప్పుడు చెడిపోవచ్చు. ఫలానా వాడు చూశాడా, వాళ్ళింటో గృహప్రవేశం అయ్యాడు, మనల్ని పిలవలేదు కదా, ఎందుకు పిలవలేదు, ఏం చేశాము మనం, ఏం చేశామని పిలవలేదు, ఇట్టా ఇంట్లో కూర్చుని వాడిని గురించి నా ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. నన్ను పిలవలేదు, ఎందుకు పిలవాలి వీడిని? ఎవరు నన్ను పిలవలేదు అని ఏడవాలి అంటే అదుగో ఆ తల్లి నన్ను పిలవలేదు అని ఏడవాలి. మనం నన్ను దగ్గరకు తీసుకోలేదు, ఒళ్ళో పడుకోబెట్టుకోలేదు. ఎడపిల్లవాడు సంవత్సరన్నరైంది వాడు ఉన్నాడు, గర్భవతి అయి మరల ప్రసవించింది. ఆ తల్లి ఆ పసిపిల్లను ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఈ సంవత్సరన్నర పిల్లవాడు ఏం చేస్తాడండి? వాడు తెలియక తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి ఆ పిల్లను లాగి కింద పడేసి తను వెళ్ళి కూర్చుంటాడు. అవునా కాదా? అమ్మవారి దగ్గర అటువంటి మారాన్ చేసేటువంటి స్థితి నాకు కలిగితే నేను ఆనందపడతానమ్మా. ఆ స్థితిని కలగచేయి తల్లి అని విష్ణుమూర్తి ప్రార్థిస్తున్నాడండి. మనం ఎలా ప్రార్థించాలో ఒక్కసారి ఊహించాలి. కేవలం ఓ గంట సేపు భజన చేసి హరే రామ హరే రామ 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 హరే హరే అని నేను ఇంతసేపు భజన చేసినా భగవంతుడు నన్ను కరుణించలేదు, నా కోరికలు తీర్చట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎట్లా తీరుస్తాడో, ఎందుకు తీర్చాలో ఒక్కసారి ఆలోచించాలి. ఏం చేశామని ఇక్కడ చెబుతున్నాడండి. నత్వామృతే కిమపి వస్తుగతం విభాతి వ్యాప్యైవ సర్వమఖిలం త్వమ అవస్థితాసి శక్తిం వినా వ్యవహృతో పురుషోప్యశక్తః పంభణ్యతే జనని బుద్ధిమత జనేనా. లోకంలో ఒక వ్యక్తి నిలబడ్డాడు అంటే ఎవరి వల్ల నిలబడతాడు అంటే కేవలం తల్లి వల్ల మాత్రమే నిలబడతాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని గుంటూరులో ఓ మహాకవి ఉండేవాడు. చాలా గొప్ప కవి అండి, మహానుభావుడు, నాకు చాలా ఇష్టం, ప్రాణసమం. ఆయన ఒక్క మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మాకు మా జనని మా బాల్యమునందు పాకీదే కదా సంజీవని అన్నాడు. ఒక ఖండికలో పాకీ పని కూడా చేసిందయ్యా మా అమ్మ. పెద్ద అయిన తర్వాత కూడా మేము అసహ్యించుకుంటున్నాం, కానీ ఆ చిన్నతనంలో పసితనంలో ఎంతగా సేవ చేసిందో మా అమ్మ. ఏమండి, ఎంత చక్కని ఉదాహరణ చెప్పాడు అంటే, ఓ పిల్లవాడు పుడితే ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని గురించి చెప్పడం కోసం చెప్పాడండి. ఆశ్రయిస్తే అమ్మవారు ఏం చేస్తుంది అనేది ప్రశ్న. ఆ తల్లిని ఆశ్రయిస్తే ఏం చేస్తుంది అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం చెప్పారు ఆయన. ఏమని సమాధానం చెప్పారు? పద్య రూపంలోనే చెప్పాడు ఆయన. మనం మాటలతో చెప్పుకుందాం, అన్ని పద్యాలు పాడాలి అంటే కష్టం. అందువల్ల మాటలతో, 2 మాటలతో చెప్పుకుందాం. ఓ తల్లికి కొడుకు కలిగాడు, పుత్రుడు కలిగాడు. వాడికి మొట్టమొదటి పుట్టినరోజు వచ్చింది. సంవత్సరం అయింది వాడు పుట్టి. ఆ పుట్టినరోజుకి వాడలో ఉన్న అందరు ముత్తైదువుల్ని పిలిచింది. సాయంకాలాన్ని మా ఇంట్లో పేరెంట్ ఉన్నది, తప్పనిసరిగా రండి, మా అబ్బాయికి పుట్టినరోజు. జాగ్రత్తగా వింటున్నారు కదండి. ఆ పుట్టినరోజుకు మొత్తం వాళ్ళందరూ సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడో పెట్టెలో అడుగున పెట్టిన పట్టు చీరలన్నీ తీసుకుని చక్కగా కట్టుకుని వచ్చారు పెడపెళ్ళాడుతూ. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లా ఉన్నది ఆ ఇంట్లో పరిస్థితి? ఆ పిల్లవాడిని హాల్లో పడుకోబెట్టింది ఆవిడ. ఆ పడుకున్న చోటనే మలమూత్ర విసర్జన చేశాడు. దాంట్లోనే పడి తిరుగుతున్నాడు, చేతులతో పిసుగుతున్నాడు, ఒంటి నిండా పూసుకుంటున్నాడు, దుర్గంధ భూయిష్టం అయ్యున్నాడు వాడు. సంవత్సరం పిల్లవాడు. వీళ్ళు చూశారు, ఈ వచ్చిన అమ్మలక్కలందరూ, ముత్తైదువులందరూ చూశారు ఆ పిల్లవాడిని. చూచి అయ్యయ్యో ఇట్లా పెట్టిందేమిటి, సరే మనం ఏం చేస్తాంలే, వాకిట్లో ఆ గదిలో, ముందు గదిలో కూర్చుని మాట్లాడుకుందాం అని మొత్తం ముత్తైదువులంతా ఎక్కడికి వెళ్ళారు? ముందు గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటే మొత్తం ఉన్నదంతా ముత్తైదువులే కదా, స్త్రీలు కదా, చిన్నగా మాట్లాడుకోవటం కుదరదు, కాస్త బిగ్గిరిగానే మాట్లాడుకుంటున్నారు. ఆ కారణం చేత లోపల
ఏదో పని చేసుకుంటున్నటువంటి ఆ పిల్లవాడి తల్లికి వినబడినాయి వీళ్ళ మాటలు. అయ్యో వీళ్ళు వచ్చినట్టున్నారే, ఇంకా నేను పని పూర్తి చేసుకోలేదు అనుకుంటూనే తన తడి చేతులను కట్టుకున్న వస్త్రానికి తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేటప్పటికి వీడి పరిస్థితి ఎలా ఉన్నది? ఘోరంగా ఉన్నది. చూడ్డానికి కూడా వీలు లేని స్థితిలో ఉన్నాడు వాడు. వెంటనే వాడిని 2 చేతులతో తీసుకున్నది, పెరట్లోకి తీసుకువెళ్ళింది. వేడి వేడి నీళ్లు బొక్కెంలో పోసి చన్నీళ్లు తోడుగా పోసి చక్కగా ఒళ్ళంతా కడిగి స్నానం చేయించింది. ఒళ్ళు మంచి చక్కీ టవల్తో తుడిచింది. లోపలికి తీసుకొచ్చి ఒంటి నిండా పౌడర్ రాసింది. కొత్త వస్త్రాలు కట్టబెట్టింది. ఆ ఉన్న కొద్దిపాటి జుట్టు దువ్వింది. చక్కని తిరిచూర్ణము దిద్దింది. తిలకం పెట్టి ఎత్తుకుని వచ్చింది ఇక్కడికి. వచ్చేటప్పటికి ఈ కూర్చున్న వాళ్ళు ఉన్నారే ముత్తైదువులు, వాళ్ళు లేచి చీచి చాచా భలే ఉన్నాడే నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళని. ఇతపూర్వము చూచినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఎవరికి వాళ్ళే ఆ పిల్లవాడిని నాకు ఇవ్వండి ఒక్కసారి ఎత్తుకుంటాను అనే స్థితిలో. అమ్మ వద్దకు చేరితే వాడు ఎందుకు పనికి రాని వాడైనా లోకంలో వాళ్ళందరూ వాణ్ణి నాకివ్వండి అని అడిగే రీతిలో వాణ్ణి తయారు చేసి తీసుకొచ్చి కూర్చోబెడుతుందండి. ఇది అమ్మ చేసేటువంటి. ఏమీ తెలియని వాడిని గొప్ప పండితుణ్ణి చేస్తుంది. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అలా తయారు చేస్తుందండి. కనుకనే ఎప్పటికీ నిన్ను ఆశ్రయించి మేము అదృష్టవంతులం అయ్యామమ్మా. ఒకవేళ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే పురుషత్వమే కనుక వచ్చినట్లయితే ఆ పురుషత్వం కూడా మాకు అక్కర్లేదు. నిన్ను ఈ స్త్రీత్వంతోనే ఇక్కడే ఉండి మేము నీ పాదపద్మములను పాదపద్మయుగస్థితే విస్మితోఘంతతో వీక్షకిమే తదితి శంకిత. ఏ విధంగానూ వదిలిపెట్టి వెళ్ళలేమమ్మా. ప్రీణాసి విశ్వమఖిలం సతతం ప్రభావై స్వైస్తేజసాచ సకలం ప్రకటీకరోషి అస్వేవ దేవి తరసా కిల కల్పకాలే కో వేద దేవి చరితం తవ వైభవస్య. సర్వవేదములు నిన్నే కీర్తిస్తున్నాయమ్మా. ఆ వేదములకు ఊపిరి నీవు, నీకు ఊపిరి వేదములు. లోకంలో ప్రవర్తనకు ఆధారము వేదములు. ఆ ఆధారమైనటువంటి దివ్యమైన రూపమే నీవు. నిన్ను వదిలి ఎవరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పొందగలిగినది ఏది లేదు తల్లి. కనుక నన్ను కూడా స్వేయం నామాపి వక్త్రకుహరే సతతంతవైవ సందర్శనంతవ పాదంబుజయోస్సదైవ భృత్యోయమస్తి సతతం మయి భావనీయం త్వాం స్వామినీతి మనసా నను చింతయామి. ఏషా అవయోరవిరతా కిల దేవి భూయాత్ వ్యాప్తి సదైవ జననీ సుతయోరివార్యే. చివరికి ఆ నారాయణుడు ఏమన్నాడండి అమ్మవారిని, అమ్మ ఒక్కసారి నన్ను కూడా నీవాడు అని అనుకో తల్లి. ఆ రామదాసు చెబుతాడే రాముడికి ఏమని చెబుతాడండి, వీడు నీవాడే అనుకోవయ్యా ఒక్కసారి అని ఎట్లా అయితే రాముణ్ణి ప్రార్థిస్తాడో సాక్షాత్తు నారాయణుడు నేను నీవాణ్ణమ్మా, నీ పిల్లవాణ్ణమ్మా, సుతయోరి వార్యే, నీ కన్న కొడుకుగా నన్ను భావించి వదిలిపెట్టకు తల్లి. వ్యాప్తి సదైవ జననీ సుతయోరి వార్యే. ఓ కన్న తల్లి ఆ పిల్లవాడిని తాను మరణిస్తూ కూడా వదిలిపెట్టదండి. కడుపున కట్టుకుని ఆ కొంగులో కట్టుకుని ఎలా చూసుకుంటుంది ఆ కన్న తల్లి. పేగు బంధమెడయునే ఎంతటి వారికైనా అని చెప్పారండి. కొడుక్కి అంత ప్రేమ ఉండకపోవచ్చు కానీ తల్లికి ఎక్కడికి పోతుందండి? వ్యాజము చేత కలిగేటువంటి ప్రేమ కాదు తల్లి ప్రేమ. వ్యాజము అంటే కారణము. తల్లి యొక్క ప్రేమ ఎటువంటిది అంటే కారణము లేని ప్రేమ. అందుకనే నమాతు పరదైవతం, తల్లిని మించినటువంటి దైవము లేదు. భృత్యోయమస్తి సతతం మయి భావనీయం, మేము మీ సేవకులము అని భావించు తల్లి, మమ్ములను దూరం చేయొద్దు. త్వాం స్వామినీతి మనసా నను చింతయామి, నీవే మాకు యజమానురాలవు, నిన్ను వదిలిపెట్టి మేము వెళ్ళం.
నీకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాం. సందర్శనంతవ పాదంబుజయోస్తదైవ. అసలు మేము ఇంకో పని ఏమీ చెయ్యమమ్మా, నీ పాదాలు చూస్తూ ఉన్నంత వరకు ఆ పాదాలను వదిలిపెట్ట బుద్ధి పుట్టట్లేదు. ఏమండి, ఎంత దివ్యమైన పాదాలవి! అసలు భగవంతుని దగ్గరకు వెడితే మనం ఆశ్రయించవలసింది పాదములనే. ఓ అర్చన చేసినప్పుడు కూడా పుష్పాలను ఉంచవలసింది ఆ భగవంతుని శిరస్సు మీద కాదు. భగవంతుని శిరస్సు మీద పుష్పములను ఉంచేటువంటి అర్హత ఎవరికి అంటే అమ్మవారికి తప్ప ఇంకెవరికీ లేదు. మనం ఎక్కడ పెట్టాలి అంటే పాదార్చన చేయవలసిందే తప్ప శిరో అర్చన చేయకూడదు. పాదాల దగ్గరే ఉంచాలి. నువ్వు 1,00,000 పూజలు 1,00,000 పుష్పాలతో పూజించినా, 1,00,000 పుష్పాలతో పూజించినా, పూలంగి సేవ చేసినా, ఏం చేసినప్పటికీ ఆ పుష్పాలు ఎక్కడ ఉంచాలి అంటే పాదముల వద్దనే ఉంచాలి. ఆ పాదములనే నిరంతరం భృత్యోయమస్తి సతతం మయి భావనీయం సందర్శనంతవ పాదంబుజయోస్తదైవ నామాపి వక్త్ర కుహరే సతంతవైవ. నీ పాదాలనే ఆశ్రయిస్తాం. నోటి వద్ద నాలుక పైన నిరంతరం నీ నామమును ఉంచుతామయ్యా. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. ఇప్పుడు నాకు అర్థమైంది ఎంతమంది నిద్రపోతున్నారు అనేది. ఆశోషయామితి కేశవ కీర్తనం అని శాస్త్రం. భగవన్నామం చేసేటప్పుడు ఎలా చేయాలి? భగవంతుడు ఎంతవరకు గాత్ర ధర్మాన్ని ఇచ్చాడో అంతవరకు ఉపయోగించి ఎలుగెత్తి చెప్పాలి ఆ భగవంతుడికి. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. నామాపి వక్త్ర కుహరే. ఆ నాలుక పైన నిరంతరం నీ నామం నీ నామం నీ నామమే తడిసి ఉండాలి. అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచు తల్లి. సందర్శనంతవ పాదంబుజయోస్తదైవి. బ్రహ్మా సృజత్యవతి విష్ణు రూప విష్ణు ఉమాపతిశ్చ సంహారకారక ఇయంతు జనే ప్రస్థిత. ఆ విష్ణుమూర్తి ఇంకో మాట చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడని, నేనేదో వాళ్ళని పెంచి పెద్ద చేస్తానని, ఆ పరమేశ్వరుడు లయం చేసుకుంటాడు అని లోకంలో ఉండేటువంటి మానవులంతా అనుకుంటూ ఉంటారమ్మా. మా చేత ఈ కర్మలు చేయించేటువంటిది నీవే. నీ శక్తే కనుక లేకపోతే మేము ఏమీ చెయ్యలేము. అమ్మవారే కనుక లేకపోతే వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేరనే కదండి శంకర భగవత్పాదుల వారు చెప్పింది. ఈశ్వర ఒక్క శంకర భగవత్పాదుల వారే కాదు, మొన్న త్యాగయ్య కూడా చెప్పాడు ఒక్క మాట. మా జానకిని చెట్టపట్ట మకరాజు వైతివి కదా రామయ్యా. నువ్వు మహారాజు ఎట్లా అయ్యావయ్యా అంటే మా అమ్మ జానకిని చెట్టపట్టడం చేత మహారాజు అయ్యావు. లేకపోతే నీకు ఆ గతి ఎక్కడిదయ్యా? మా అమ్మాయే జానకే కనుక లేకపోయినట్లయితే నీకు వచ్చేది కాదు ఈ స్థితి అన్నారు. అందుకనే లోకంలో కూడా అండి ఆ త్రేతాయుగాలు కృతయుగాలు ద్వాపర యుగాలే కాదు, ఈ కలియుగంలో కూడా ఓ సామెత ఉన్నది మనకు. స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం ఉన్నదా లేదా? కనుక ఆమె యొక్క చిత్తాన్ని అనుసరించేవాడి వైభవం ఉంటుందండి. ఆవిడ అదృష్టం బాగుంటే అడుక్కునేవాడు కూడా అందలం ఎక్కుతాడు. ఆవిడ అదృష్టం బాగుండకపోతే అందలం మీద ఉన్నవాడు కూడా భవతి భిక్షాందేహి అంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే మా గురువుగారు చెబుతూ ఉండేవారు, ఒరే బిచ్చగాడు కూడా మనకి గురువురా అని చెప్పేవారు. భిక్షగాడు ఎట్లా గురువు అవుతారండి అంటే ఏం లేదురా, ఆ జోలి తగిలించుకుని వాడు మన ఇంటి ముందు నిలబడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు వాడు. దాని వెనుక ఓ అర్థం ఉన్నదిరా. ఏమిటా అర్థం? తల్లి, నేను గత జన్మలో ఎవ్వరికీ ఏమీ పెట్టలేదు, అందుకే ఈ జోలి నా జోలికి వచ్చింది. ఇందులో పెట్టావా నా జోలి నాతోనే ఉంటుంది, పెట్టలేదా నా వద్ద ఉన్న జోలి నీ జోలికి వస్తుంది. ఇది దాని అర్థం అని చెప్పాడు. కనుక ఆ జోలి మన జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దివ్యత్వాన్ని పొందాలి.
అప్పుడు జోలి రాకుండా ఉంటుంది. ఇవన్నీ చేయడానికి కారణం ఎవరయ్యా అంటే ఆ ఇంటి ఇల్లాలేనండి. అందుకనే చండీ సప్తశతిలో కూడా మంత్రం యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నీడవలే ఉండి సర్వము చూచుకునేటువంటి శక్తి స్వరూపమే భార్య. ఆ ఇల్లు అభివృద్ధిలోకి రావడానికి, ఆ వంశం అభివృద్ధి చెందడానికి ఆ అమ్మవారే భార్య రూపంలో వచ్చింది అని. అంతే తప్ప జీతం ఇవ్వకుండా పనిచేసే పని మనిషి కాదండి భార్య. ఎంత జాగ్రత్త అమ్మవారులాగా చూసుకున్నాడు అనుకోండి భర్త, వాడు అయ్యవారు అవుతాడు. మా ఆవిడ రాక్షసండి అన్నవాడు వాడు కూడా ఏమవుతాడు? రాక్షసుడే అవుతాడు. సత్యం చెబుతున్నా, పొగట్టం కోసం చెప్పట్లా, వాస్తవం ఇది. ఇక్కడ ఎవరు చెబుతున్నారు ఈ మాట? సాక్షాత్తు నారాయణుడే చెబుతున్నాడండి. భృత్యోయం అస్తి, మేము నీ సేవకులమమ్మా, మమ్ములను కాపాడు తల్లి. ధాత్రీధరాధరసుతే నా జగద్భిభర్తి, అన్నిటికీ ఆధారమైనటువంటివి, జగత్తును బిభర్తి భరించేటువంటి దానవు నీవే, మేం కాదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు వాడు సృష్టి చేస్తాడు, వీడు స్థితి చేస్తాడు, వాడు లయం చేస్తాడు అని. ఇవి మేము చేస్తున్నాము అంటే మా వెనుక ఉన్నటువంటి శక్తి ఎవరయ్యా అంటే నీవే. నీ వల్లనే చేయగలుగుతున్నాను, లేకపోతే లేదు తల్లి. కనుక మమ్ములను నీవు గుర్తుంచుకుని జాగ్రత్తగా కాపాడు తల్లి అని ఇంతగా ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించింది? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇంతగా ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఊరుకుంటాడా అండి? తాను కూడా ప్రార్థించకపోతే బాగుంటుందా? త్వం చేద్భవాని దయసే పురుషం పురాణం జానేక మధ్య తవ సన్నిధిగ సదైవ నోచేదకం విభురనాధిరనీగ ఈశగ విశ్వాత్మధీరితి తమ ప్రకృతి సదైవ. అమ్మా, ఇప్పటిదాకా అతడు చెప్పినవన్నీ నేను కూడా అంగీకరిస్తున్నా. కేవలం నేను సృష్టికర్తను కాదమ్మా, సృష్టి చేసేటువంటి శక్తి ఇచ్చింది ఎవరు? అసలు నాకు ఈ విధమైన రూపాన్ని కలగజేసింది ఎవరు? నీవే కలగజేసావు. నీవే లేకపోతే నాకు రూపం వస్తుందా? నాకే కాదు, లోకంలో ఏ పురాణికి కూడా ఒక రూపాన్ని పొందాడు అంటే దానికి కారణము అమ్మా. 9 నెలలు కడుపులో పెట్టుకుని తన మాంసమును రక్తమును పంచి ఇచ్చి కరచరణాది అవయవములను కల్పించి వాణ్ణి తాను మరణించటానికి కూడా సిద్ధపడి భూమి మీదకు తెచ్చేటువంటి ఆ తల్లి యొక్క స్వరూపమే నీవమ్మా. సృష్టి చేసేది నేను కాదమ్మా, నీవే చేస్తున్నావు. త్వం కీర్తికాంతి కమలామల తుష్టి రూప. ఒక మనిషికి కీర్తి కలిగింది, ప్రతిష్ట కలిగింది, పేరు ప్రతిష్టలు వచ్చినాయి, దానికి కారణం నీవేనమ్మా. నీ అనుగ్రహం ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నీ అనుగ్రహం లేకపోతే వాడు ఎంతటి కవి అయినా, ఎంతటి గొప్పవాడైనా ఏమైపోతాడు? పతనమైపోతాడు. ఒక్క మాట, చిన్న మాట, అనకూడని మాట ఆ కవిత్వంలో కనుక రాశాడా ఏమైపోతుందండి? ఆ కవిత్వం రాసేటువంటి వాళ్లకు శాస్త్రంలో ఛందస్సులో ఓ మాట చెప్పబడి ఉంది, 6వ ఇంట తా ఉండరాదు అని శాస్త్రం. ఓ పద్యం రాసేటప్పుడు ప్రతి వాక్యంలోనూ 6వ అక్షరంగా తా అనే అక్షరం ఉండకూడదటండి. ఉంటే మొదటి అక్షరంగా ఉండవచ్చు, లేదా 2వ అక్షరంగా ఉండవచ్చు. ఎందుకని అంటే అమ్మవారిని తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టకూడదట. తా అనే అక్షరం దేంతో సమానము? లలితాదేవితో సమానము అని చెప్పారండి. తా ఇచ్చేవ లలితా స్వరూప. అందువల్లనే ఆ పిల్లవాడికి అత్త, తాత అనే తకారంతోనే మొదలు పెడతారు పదాలు, అంతేగాని అమ్మ, నాన్న, అను అని చెప్పరు. అత్త, తాత అనిపిస్తారు వాడిని. ఎందుకుని? ఆ తా అనే అక్షరం సాక్షాత్తు లలితా స్వరూపము. ఎలా అయ్యింది జాగ్రత్తగా చూద్దాం. తా అనే అక్షరాన్ని రాయాలండి. రాయటం కోసం ఏం చేస్తాం మనం? ముందు 0 చుడతాం. రాస్తున్నారా లేదా? మనస్సులో రాసుకోండి. ఇప్పుడు కాగితాలు తీమాకండి, పలకలు తీమాకండి. 0 చుట్టాం. చుట్టి దాన్ని ఏం చేశాం? ఇలా పక్క నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆపామండి. ఇప్పుడు ఏ అక్షరం అయ్యింది? అది లా అనే అక్షరం అయ్యింది. అది తా కావాలి కనుక రెండో వైపు కూడా 0 ఉండాలి. అందుకని ఇక్కడ కూడా 0 చుట్టాం. ఇప్పుడు ఏమైంది? అది లీ అయ్యింది.
లా వచ్చింది, లీ వచ్చింది. ఆ తా రాయాలి కనుక గీతను పైకి తీసుకువెళ్ళి తల కట్టించాం. ఏమయ్యింది? తా అయ్యింది. తా అనే ఒక అక్షరం రాసేటప్పుడు అందులోనే లకారము, లీ, తా 3 ఉన్నాయి కనుక తా ఇచ్చేవ లలితా స్వరూప. ఆ ఒక్క అక్షరమే అమ్మవారితో సమానం. అంత దివ్యమైనటువంటిది. అందుకనే ఆ అక్షరంతో పసిపిల్లలకు మాటలు మొదలు పెడతారు. అందువల్ల 6వ అక్షరంగా తా ఉండకూడదండి. భారతంలో, తెలుగు భారతంలో ఆ నన్నయ్య తిక్కన గారు రాశారు. అదేదండి మన మత్స్యయంత్ర భేదన సమయంలో ఈ పాండవులు 5గురు బ్రాహ్మణుల రూపంలో వెళ్ళారు. అర్జునుడు బ్రాహ్మణ రూపంలో ఉండే మత్స్యయంత్ర భేదనం చేశాడు. రాజులంతా ఎదురు తిరిగారు. ఓ బ్రాహ్మడు చేయటం ఏంటి, మేమంతా ఖాళీగా కూర్చోవటం ఏమిటి అని ఎదురు తిరిగితే మొత్తం ఊరి బ్రాహ్మలంతా వచ్చి ఓ మాట చెప్పారు. 6 తాపెట్టి పద్యం వెళ్ళిన ఆ ఇంట పీనుగా వెళ్ళురా అని పిలిచేవాళ్ళటండి. ఇది ఓ పద్యంలో బంధించాడు ఆయన నన్నయ్య గారు, తిక్కన గారు. ఆ సందర్భంలో రాసేటప్పుడు ఒక పద్యం వాళ్ళ మీద చెప్పండి. ఆ పద్యం చెప్పేటప్పుడు 6వ అక్షరంగా తా పెట్టండి. పెట్టారా, ఎవరి గురించి ఆ పద్యం చెబుతున్నారో వాడు వెంటనే వెళ్ళిపోతాడరా, మోసుకెడతారు. అందులో ఏం దిగులు లేదు అని చెప్పారండి. ఆ తా అనే అక్షరం అంత అగ్నిబీజం, అంత గొప్పది, అంత దివ్యమైనది, విలువైనది, తూకం తోచలేము. కనుక ఓ తల్లి, నీ యొక్క తత్వం అటువంటిది. సూర్యోపి భాతి వరదే ప్రభయాయతస్తే త్వం సర్వమేతదఖిలం విరజా విభాసి. సూర్యుడు కూడా నీ యొక్క దివ్యమైనటువంటి శక్తి చేతనే ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు కూడా నీ యొక్క దివ్యమైనటువంటి శక్తి చేతనే చల్లని వెన్నెలను కురిపిస్తున్నాడు. నీ యొక్క శక్తే కనుక లేకపోతే వాళ్లకు ఏమి? నోచేదకం విభురనాదిరనీక ఈశ విశ్వత్మధీరితి తమ ప్రకృతిస్తదైవ విద్యాత్వమేవ నను బుద్ధిమతం నరాణం. ఎంత దివ్యమైనటువంటి స్థితమ్మా నీది. అంత గొప్పగా నీవు మమ్మల్ని చూచావమ్మా. మేము ఎంతో ఆనందపడుతున్నాం. లోకంలో ఉండేటువంటి ప్రతి దివ్యమైనటువంటి శక్తి నీ మూలంగానే ప్రకాశిస్తోంది తప్ప ఇంకొకరి వల్ల కాదు అని బ్రహ్మదేవుడు విరమించాడు. పరమేశ్వరుడు తాను కూడా కీర్తించడానికి ఒకే ఒక్క మాట చెప్పాటండి. ఏకం వాక్యం విశ్వాత్మధీరితి తమ ప్రకృతి సదైవ నోచేదకం విభురనాదిరనీకైష. ఏమన్నాడండి ఆయన? అమ్మ, మేమిక్కడి నుంచి బయటకు వెళ్ళాం. బయటకు వెడితే పుంవత్వం వస్తుంది అనుకుంటే మాకు పుంవత్వం అక్కర్లేదు. ఇక్కడే ఉండి నీవు చెయ్యమంటే నీ సేవ చేస్తాం, లేదా నిన్ను దర్శిస్తూ ఇలాగే నిలబడతాం. ఎంతసేపు చూస్తే తనివి తీరుతుందండి. కనకన రుచిరా కనకవసన నీ దివ్య రూపంబు అని వర్ణించారు. రామచంద్రుణ్ణి వర్ణించేటప్పుడు ఎవరు? త్యాగయ్య. కనకన రుచిరా. ఆ విశ్వామిత్రుడు వెళుతుంటే, విశ్వామిత్రుడు తీసుకెళ్తుంటే విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి నడుస్తున్నట్టండి. లక్ష్మణుడు అడిగట, గురుదేవ వెనక్కి తిరిగి నడిస్తే ఇబ్బంది పడతారు అంటే, ఆయన పడితే పడతాను ఇబ్బంది, కానీ ఆ రాముని దివ్య ముఖార విందాన్ని చూసే భాగ్యాన్ని కోల్పోతానయ్యా ఇటు తిరిగితే. అందువల్లనే నేను ఇబ్బంది పడినా వెనుకకు తిరిగే నడవాలి. అందుకనే త్యాగయ్య ఏమన్నాడు? అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో. రాణ్ముని అంటే అర్థం ముందు రాజుగా ఉండి ఆ తరువాత బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయాడో ఆ రాముణ్ణి చూసి. రామో లలితా స్వరూప కృష్ణస్తు శ్యామలా స్వరూపవాన్ అని శాస్త్రం చెబుతున్నది. రాముడే లలితా స్వరూపుడు. ఆ లలితా పరాభట్టారిక, ఆ తల్లి యొక్క దివ్యమంగళ తత్వం అంత దివ్యమైనది. అందువల్ల ఓ తల్లి, నువ్వు ఏదైనా పని చేయమంటే పని చేసి పెడతాం, నీ దగ్గరే ఉంటాం. నువ్వు ఏమీ పని చేయడానికి వీలు లేదు అన్నా సరే మమ్మల్ని మాత్రం బయటకు గెంటి వేయవద్దు, ఇక్కడే ఉంటాం. ఏం చేస్తావురా ఉండి? నిన్ను చూస్తూ ఉంటామమ్మా. ఎంతసేపు చూస్తే తనివి తీరుతుంది, చూస్తూనే ఉండాలి అన్నారండి. ఒక్కసారి సంధ్యావందనానికి విరామం తీసుకుని మరల వద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా 6 గంటల 40 నిమిషాలు అయ్యింది, 5 గంటల 40 నిమిషాలు అయ్యింది. 6 గంటల
15 నిమిషాలకల్లా వచ్చేద్దాం. ఒక అరగంట చాలు కదా కాఫీలు అవి తీసుకోవడానికి, సంధ్యావందనానికి ఓ 20 నిమిషాలు చాలు. కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా 6:15, 6:20 కల్లా మళ్ళీ వద్దాం, మళ్ళీ ప్రవచనం చేసుకుందాం. అమ్మ అందరూ కూడా టైం టు టైం రండి. గురువుగారు వచ్చి ప్రవచనం మొదలుపెట్టిన తర్వాత వస్తూ ఉంటే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక అందరూ కూడా త్వరగా వాళ్ళ కార్యక్రమాలు ముగించుకుని కొద్దిగా స్పీడ్గా రండి.